ఓం శ్రీ సాయిరాం. సర్వదేవతాతీత స్వరూపులు సచ్చిదానందమూర్తి సనాతన ధర్మసారథి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు కోటి కోటి నమస్కారములు చేసుకుంటూ, పూజ్యులు గురువులు అహం సత్యబోధక అధినేతలు శ్రీమతి ఎం వరలక్ష్మి గారు మరియు శ్రీమతి ఎం లక్ష్మీనారాయణ పుణ్య దంపతులకు సహృదయ వందనములు తెలియజేసుకుంటూ, నా సహ జ్ఞాన జిజ్ఞాసులు సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రేమపూర్వక సాయిరాం తెలియజేసుకుంటున్నానండి. 27వ తారీఖు ఈ నెలలో మన సోదరి శ్రీమతి డాక్టర్ జిఎల్ సరస్వతమ్మ గారు మనకు అందించినటువంటి జ్ఞానామృతమును ఒక్కసారి సింహ అవలోకనము చేసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయేది కూడా మనకి దానికి కనెక్ట్ అవ్వాలి కాబట్టి ఒక్కసారి గుర్తు చేసుకున్నాం. ఆవిడ చెప్పారు ఏమిటంటే, శరీరము ప్లస్ మనస్సు ప్లస్ ఆత్మ మానవత్వం అన్నారు. అదే శివం. ఇందులో ఈ శివంలో 3 కూడా ముఖ్యమే. శరీరం ప్లస్ మనస్సు మైనస్ ఆత్మ శవం. ఆత్మ మైనస్ శరీరం మైనస్ మనసు సృష్టి ఉండదు. కాబట్టి నిత్య సత్య నిర్మల నిస్వార్థ జ్యోతి స్వరూపమైనటువంటి ఆత్మ ఉంటేనే ఈ మనస్సు శరీరం కలిసి మానవత్వంగా రూపొందుతుంది. ఏకాత్మభావం పొందడమే నిజమైన మన ధర్మం అని తెలియచేస్తున్నారు. తెలియచేసి స్వధర్మానికి పరధర్మానికి భేదం తెలియజేశారు. స్వధర్మము అంటే ఆత్మధర్మం అని, పరధర్మము అంటే దేహధర్మం అని. కాబట్టి ఏకాత్మ భావం మన అందరిలో పెంపొందించుకోవాలి. సో ఈ ఏకాత్మ భావం దేహము మనసు ఆత్మ అందరిలో ఉండేటువంటి ఆత్మ కలిస్తేనే ఏకాత్మ భావం అనేది మనలో వృద్ధి చెందుతుందని తెలియజేశారు. తర్వాత వారు చతుర్విధ పురుషార్థాల గురించి కూడా ఒక కింద తెలియజేశారు. తర్వాత ఈ సృష్టి అంతా బ్రహ్మమయము. ప్రకృతి, మనుష్యులు, సృష్టి, మనం పెరగడం, తరగడం, క్షీణించడం, మరణించడం, బంధుత్వాలు, సభలు, సమావేశాలు, సత్సంగాలు, ఇంక్లూడింగ్ మన ఏఎస్బి అంతా కూడా బ్రహ్మస్వరూపమే. ఈ సాయే బ్రహ్మ, పరబ్రహ్మ అని స్వామివారు తెలియజేశారు. విశ్వవిభుడు మన ప్రభు. ఆయన ఎక్కడుంటారంటే మన హృదయంలోనే ఉంటారు. కాబట్టి ఆయనే హృదయేశ్వరుడు. అయితే ఇట్టి హృదయేశ్వరుడు ఉన్నటువంటి సహృదయము ప్రేమమయంగా ఉండాలి. స్వామి ఏం చెప్తున్నారంటే, వారి ఐశ్వర్యం అంతా మనం ఏమనుకుంటామంటే ఆయన బిల్డింగ్స్, కాలేజెస్, యూనివర్సిటీ, వైద్యాలయాలు అనుకుంటాం, కానీ అవి కాదు అంటున్నారు స్వామి. ఇవన్నీ భౌతికమైనవి. సాయి ఐశ్వర్యం ఏమిటంటే నిత్య నిర్మలమైనటువంటి ప్రేమ. కాబట్టి ఈ ప్రేమ అందుకున్నటువంటి దేశ విదేశీయులు ఎక్కడెక్కడి నుంచో ఉన్నటువంటి వారు స్వామి ప్రాపు కొరకై పరితపిస్తూ పుట్టపర్తి వస్తూ వారి దర్శనాన్ని పొందుతున్నారు. మరలా వారు ఏం చెప్పారంటే, బ్రహ్మాండం అంతా వ్యాపించినటువంటి కోటి సూర్యుల తేజస్సుతో వెలుగుతున్నటువంటి సర్వజీవ హృదయాంతర్వాసి అయినటువంటి బ్రహ్మాండమంతయు తన బొజ్జలో ఉన్నటువంటి సాయికి మనము గుడి ఎక్కడని కడతాము, ఏ దీపమని పెట్టగలము, ఎక్కడని వెతుకుతాము? అంతటా ఉన్నది ఆ సాయి పరమాత్ముడే అని వారు మనకి తెలియచేశారు. దానిని ఈరోజు మనం కంటిన్యూ చేస్తున్నాం. ప్రేమ స్వరూపుడైన భగవంతుని ప్రేమ ద్వారానే గుర్తించుటకు ప్రయత్నించాలి. భగవంతుని ఏ రూపనామముల చేత ఆరాధింతురో ఆ రూపనామములలోనే భగవంతుని గుర్తించడానికి వీలవుతుంది.
హైందవులం మనం అనేక రూపాల్లో భగవంతుని ఆరాధిస్తూ ఉంటాం. శక్తి స్వరూపిణి, విద్యా స్వరూపిణి, ధైర్య స్వరూపిణి, ఆపదల మొక్కులు వాడని, ఈ విధంగా ఎన్నో రూపనామాలతో మనం భావాలతో వర్ణిస్తూ ఉంటాం, పూజిస్తుంటాం. కాబట్టి మన భావాలకు తగ్గట్టుగా ఆ రూపాన్ని, ఆ నామాన్ని మనం గుర్తించుకోవాలి. గుర్తించడానికి కూడా వీలవుతుందని చెప్తున్నారు. భగవంతుడు ఏ రూపమైనా ఏ నామమైనా సరే భగవంతుడు ఒక్కటే. ఆ భగవంతుడు ఎవరంటే కల్పవృక్షము, కామధేనువు, అడిగినదల్లా ఇస్తుందన్నమాట. కామధేనువైనటువంటి భగవంతుడు ఉండగా మనం వేరే వాళ్ళని అడగడం ఎందుకు అంటారు స్వామి. ఆర్తుడు, అర్ధార్థి, జిజ్ఞాసువు, జ్ఞాని నలుగురు స్వామిని అర్థించేవారు. ఆర్తి, అర్ధార్థి, జిజ్ఞాసువు, జ్ఞాని వీళ్ళు తమ స్థాయికి తగినట్లుగా ఏ విధముగా తనను ప్రార్థించేద్దరో భగవంతుడు వారిని ఆ విధముగా అనుగ్రహిస్తాడు. ఎవరు ఏ కోరికను కోరతారో, ఎవరు ఏ విధంగా భగవంతుని ఆరాధిస్తారో ఆ విధంగానే భగవంతుడు మనకి కనిపిస్తాడు. ఏ విధంగా అంటే మనం అద్దంలో చూసుకుంటే మన ప్రతిబింబం మనం ఎట్లా ఉందో అట్లానే కనిపిస్తుంది అనమాట. కాబట్టి యద్భావం తద్భవతి. మనం ఏ విధంగా భగవంతుడిని పూజిస్తామో ఆ విధంగానే ఆ భగవంతుడు మనకి అనుగ్రహిస్తాడనమాట. ప్రేమ స్వరూపులారా, భగవంతుని సులభముగా పొందుటకు ఒక్క ప్రేమ మాత్రమే ప్రధాన మార్గము. భగవంతుడు ప్రేమ స్వరూపుడు కాబట్టి మనలో ప్రేమ ఉంటేనే ఆ భగవంతుని మనం చూడగలము, ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందగలము. ఏ విధంగా అంటే ప్రకాశించే చంద్రుని చూడవలనంటే చంద్రుని కాంతి చేతనే చూడవచ్చును, కానీ అందుకు ఏ పెట్రోమాక్స్ లైటు, ఏ టార్చ్ లైటు, మరి ఏ హరికేన్ లైటు అవసరము లేదు. చంద్రుణ్ణి చూడాలంటే ఆ చంద్రుడు కురిపించేటువంటి వెన్నెల మన కంటి పాపం మీద పడినప్పుడు అప్పుడు మన దృష్టి, ఈ భౌతిక దృష్టితో చంద్రుణ్ణి మనం భౌతికంగా చూడగలం. అంతేగాని ఒక చిన్న టార్చ్ లైట్ వేసో, కొవ్వొత్తి పట్టుకునో, లేకపోతే ఒక పెట్రోమాక్స్, పూర్వకాల పెట్రోమాక్స్ లైట్లు ఉండేవి, హరికేన్ ల్యాంపులు కూడా పూర్వకాలం ఉండేవండి. వాటిని పెట్టి చంద్రుని చూద్దామంటే అది ఇది చాలా నథింగ్ అనమాట. ఈ వెలుగులన్నీ కూడా సముద్రంలో ఒక నీటి పొట్టుతో కూడా సమానం కాదు అనమాట. కాబట్టి చంద్రుణ్ణి చూడాలంటే వెన్నెల ఉండాలి. అలాగే సూర్యుడిని చూడలేం సూర్యుడిని, కానీ ఆ వెలుగు మనకి చాలా అవసరం. సూర్యుడిని చూడలేం, కానీ సూర్యుని వెలుగు మిగిలిన వస్తువుల్ని, ప్రకృతిని చూడాలంటే చాలా అవసరం. నక్షత్రాలని చూడాలంటే నక్షత్ర వెలుగే మనకి కావాలన్నమాట. ఆ విధంగా భగవంతుడు ప్రేమ స్వరూపుడు కాబట్టి భగవంతుని మనం ఏ విధంగా పొందగలము, ఎలా గుర్తించగలమంటే మనలో ప్రేమ ఉంటేనే భగవంతుడిని గుర్తించడానికి వీలవుతుంది అని చెప్తున్నారు స్వామి. ఇంద్రియములను నిగ్రహించిన వాడే నిజమైన విజయమును సాధించగలడు. కనుక ప్రేమనే మన యొక్క ప్రాణముగా విశ్వసించాలి. మన ప్రాణం ఏమిటంటే పంచప్రాణాలు ప్రేమతో నిండి ఉండాలి. మానవుని నుండి మొట్టమొదట ఆవిర్భవించేది ఒక్క ప్రేమ మాత్రమే. అంతే కదా, పుట్టిన బిడ్డకి ప్రేమ తప్ప వాడికి ఏమీ తెలియదు. ఎవరొచ్చి ఎత్తుకున్నా కానీ నవ్వుతూనే ఉంటాడు, అలా చూస్తూనే ఉంటాడు ప్రేమపూర్వకంగా. వాడు ఎదిగే కొద్ది తల్లిని గుర్తుపడతాడు, తండ్రిని గుర్తుపడతారు, ఇంకా మిగిలిన వాడిని గుర్తుపడతారు. స్వామిలాగా చిన్నప్పుడు స్వామి అందరి దగ్గరికి వెళ్ళిపోయేవారు, ఎందుకంటే ఆయన ప్రేమమూర్తి, అందరిలోని ప్రేమను గుర్తించేవారు కాబట్టి ఆ ప్రేమ అనేది మానవునికి హృదయంలో మొట్టమొదట ఆవిర్భవించేదే ఆ ప్రేమ. తదుపరి అన్ని గుణములు కూడాను ఆవిర్భవిస్తాయి. అన్ని గుణములు, సద్గుణములు కానీ దుర్గుణములు కానీ మనం ఉండేటువంటి పరిసరాలను బట్టి అటువంటి గుణాలు వస్తాయి. అందుకే స్వామి అంటారు, టెల్ మీ యువర్ కంపెనీ, ఐ టెల్ యూ వాట్ యు ఆర్ అని. కాబట్టి మనం తర్వాత డెవలప్ అయినటువంటి గుణాలన్నమాట. కనుక మనవి ప్రేమరహితములైనటువంటి మనవి ప్రేమరహితములైన హృదయములుగా ఉండకూడదు అంటే ప్రేమ సహితమైనటువంటి హృదయాలుగా ఉండాలి. మనం ప్రేమమయమైన జీవితాన్ని గడపాలి. మనం ఉదయం లేస్తూనే ప్రేమతో లేవాలి, ప్రేమతో జీవితం గడపాలి, ప్రేమతోనే జీవితాన్ని ముగించాలంటే ఆ రోజు కార్యక్రమాలు ప్రేమతోనే
ముగియాలి. మానవుని యొక్క భావములు అనేక విధములైన రాగముల చేత కూడి ఉంటాయి. మనలోని భావాలంటే అనేక ఫీలింగ్స్ అంటే ప్రేమలో ఎన్నో రకాలు ఉంటాయి కదా. తల్లి మీద ఒక విధమైన ప్రేమ, భార్య మీద, భర్త మీద, పిల్లల మీద, స్నేహితుల మీద వివిధ రకాలైనటువంటి అనురాగాలు ఉంటాయి అన్నమాట. దానికి డిఫరెంట్ ఫేమ్స్. కానీ అవన్నీ కూడా ప్రేమలోని రూపాలే అన్నమాట. వివిధ పేర్లు ఉంటాయి. రాగద్వేషములే మానవునకు రాహుకేతువులు. రాహుకేతు మనకి సూర్యగ్రహణం, చంద్రగ్రహణం కలిగించడానికి కారకులు కాబట్టి ఈ రాగము ద్వేషము అనేటువంటివి మానవుని రాహుకేతువుల పట్టి పీడిస్తున్నాయి. అంటే ఏ విధంగా అయితే సూర్యుని వెలుగు, చంద్రుని వెలుగు భూమికి ప్రసరించకుండా ఉండడానికి రాహుకేతువులు ఏ విధంగా అడ్డు తగులుతున్నారో అదే విధంగా మానవుడు మానవత్వం నుండి దైవత్వానికి పొందడానికి ఆటంకంగా ఈ రాగము ద్వేషములు అనేటువంటి అడ్డుగా ఉన్నాయి అని చెప్తున్నారు. ఒకానొక సందర్భములో శంకర వారి శిష్యులలో తోటకుడు అనేవాడు ప్రశ్నిస్తాడు. శంకరాచార్యుల వారికి అనేక మంది శిష్యులు ఉన్నారు. అందులో ఒక శిష్యుడు తోటకుడు. అతడు ప్రశ్నిస్తున్నాడు గురువు గారిని. ఏమని? గురుదేవా, జగత్తులో దిగ్విజయం సాధించిన వాడు ఎవడు? కేవలము రాజ్యములు సాధించిన వాడు విజయుడా? కానేరడు. హిమాలయ పర్వతమునెక్కి అక్కడ ఒక ఫ్లాగ్ను పెట్టి తాను ఒక వీరుడని అనిపించుకోవటం, ఇది ఒక వీరత్వము కాదు. సముద్రమును ఈదగలిగిన వాడు విజయాన్ని సాధించిన వాడు కానేరడు. ఆటపాటల యందు విజయం సాధించిన వాడు విజయుడు కానేరడు అని చెప్తున్నారు. తోటకుడు ప్రశ్నిస్తాడు, గురుదేవ, జగత్తులో అసలు అన్ని దిక్కులను జయించిన వాడు ఎవరు అని అంటే మళ్ళా ఆయనే చెప్తున్నారు. ఏమనంటే రాజ్యాలు యుద్ధాలు చేసి రాజ్యాల్ని సాధించిన వాడు, రాజ్యాలను ఆక్రమించిన వాడు విజయవంతుడా? కాదు. హిమాలయ పర్వతాలు అతి ఉన్నతమైనవి. అటువంటి పర్వతాలను ఎక్కి అక్కడ ఆ దేశం యొక్క జెండాని పాతి పెడతాడు, వాడు వీరుడా? కాదు. మరి సముద్రాన్నంతా ఈదుతారు, ఈదిన వాడు విజయాన్ని సాధించాను అంటాడు, కానీ అది కూడా కాదు. ఆటలలో పాటలలో పోటీలు ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. అటువంటి వాడు కూడా విజయుడు కానేరడు అని చెప్తున్నారు. హిరణ్యకశిపుడు సముద్రమునందు దిగి దానిని పరిశోధించినాడు. మన్నును మిన్నుగా కూడాను చేయగలిగిన వాడు. హిరణ్యకశిపుడు ఎంతటి శక్తి సామర్థ్యములు కలిగిన వాడంటే సముద్రం మొత్తం కూడా ఈదగలడు. సముద్రం అసలు దాన్ని అడుగు ఏమిటో కూడా దాన్ని వెళ్ళి తెలుసుకోగలడు, పరిశోధించగలడు అనమాట. అంత జ్ఞానివాడు. ఆకాశాన్ని నేలగాను, నేలను ఆకాశంగాను, అంటే భూమిని ఆకాశంగాను, ఆకాశాన్ని భూమిగా కూడా చేయగలంటే సామర్థ్యం కలిగిన వాడు. కానీ అట్టివాడును కూడాను విజయము సాధించలేకపోయాడు. నిజమైన విజయుడు ఎవరు? ఇంద్రియములను నిగ్రహించిన వాడే నిజమైన విజయుడు అని చెప్తున్నాడు. కాబట్టి ఇంద్రియాల్ని నిగ్రహించాల. ఆ నిగ్రహించినటువంటి వాడే నిజమైనటువంటి విజయాన్ని పొందినటువంటి వాడు. అయితే బాలుడైన ప్రహ్లాదుడు ఇంత విజయంను సాధించిన హిరణ్యకశిపుని ఒకే ఒక్క ప్రశ్న వేశాడు. ప్రహ్లాదుడు చాలా చిన్న పిల్లవాడు, ఎప్పుడు హరినామం తప్ప అన్యనామం తెలియని వాడు. తండ్రి ఎన్ని విధాలుగా చెప్పినప్పటికీ కూడా ఆ తండ్రే దైవము సర్వస్వము అని చెప్పమన్నా గాని చెప్పలేదు. అటువంటి ప్రహ్లాదుడు నేను విజయం సాధించాను అని అనుకుంటున్నటువంటి తండ్రిని ఒక ప్రశ్న అడుగుతాడు. ఇక్కడ ఒక్క విషయం తెలియజేస్తున్నాను. ఇంద్రియములను జయించాలి. ఇక్కడ హిరణ్యకశిపుడు అంతఃశత్రువులను జయించలేకపోయాడు, బాహ్య శత్రువులను జయించాడు. అది విజయం కాదు. హనుమను వాల్మీకి మహర్షి ఏమంటాడంటే శత్రుకర్షణుడు అంటాడు. అసలు నిజానికి హనుమంతుడికి శత్రువులు ఉన్నారా అండి? లేనే లేరు. కానీ అతన్ని శత్రుకర్షణుడు అని చెప్తారు వాల్మీకి. ఎప్పుడు చెప్తారంటే సుందరకాండలో హనుమాన్ సీతాన్వేషణకు
బయలుదేరే ముందు ఏ మార్గంలో వెళ్తున్నాడో, ఆకాశ మార్గం అన్నమాట, చారులు తిరిగేటువంటి మార్గంలో వెళ్తున్నప్పుడు శత్రుకర్షణుడు అని సంబోధిస్తారు. ఇక్కడ శత్రు లేనప్పుడు మరి శత్రువుని జయించిన వాడు ఎట్లా అవుతాడు అంటే, ఇంద్రియములను అనేటువంటి శత్రువులను జయించిన వాడు. ఇంద్రియములు అనేటువంటి శత్రువులను ఎవరు జయిస్తారో వాళ్ళని శత్రుకర్షణుడు అని అంటారు. సరే, ఇక్కడ హిరణ్యకశిపుని ఒక ప్రశ్న అడుగుతాడు తన కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు. లోకములన్నీయున్ ఘడియలోన జయించిన వాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు. ఓ తండ్రి, నువ్వు క్షుద్రమైనటువంటి క్షణికమైనటువంటి ఈ రాజ్యమును నీవు సాధించడానికి, జయించడానికి ప్రయత్నిస్తున్నావు. యుద్ధములో చేరి అడవులలో మృగముల వలె మానవులను చంపినంత మాత్రమున వీరుడవు కావు. నీ అందున్నటువంటి మృగమును నీవు సంహరించడానికి తగిన కృషి చేయము అని అన్నాడు. ఇక్కడ హిరణ్యకశిపుడు అనేక యుద్ధాలు చేసి రాజ్యాన్ని విస్తరింపజేసుకున్నాడు. తానే సర్వస్వం అని అనిపించుకున్నాడు. భయంతో అన్నారు కానీ హృదయంతో అనలేదు. అడవుల్లో మృగాలు వేటాడ మాదిరి నువ్వు మానవులందరినీ కూడా హతమారుస్తున్నావు. హతమార్చి నేను వీరుడను అని అంటున్నావు. కానీ నీ లోపల ఉన్నటువంటి మృగము అంటే అహంకారం అనేటువంటి మృగము అనే దాన్ని నువ్వు చంపలేదు. దాన్ని సంహరించడానికి నువ్వు ప్రయత్నం చేయి అని చక్కగా హితబోధ చేశాడు. నీకు ఎవరు శత్రువులంటే నీలో ఉన్నటువంటి దుర్గుణములు. ఆ దుర్గుణములు పెట్టరేగిపోతున్నటువంటి ఇంద్రియములను నీవు మొట్టమొదలు నువ్వు జయించు అని అన్నాడు. లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయటి రిపుల నెట్టు పట్టగలడు. అంటే ఏ విధంగా అయితే మన ఇంద్రియాలను వశం చేసుకోలేకపోతామో, ఇంద్రియాలు ప్రకోపించినప్పుడు వాటికి లొంగిపోతామో, ఆ ఇంద్రియాలు చెప్పినట్టుగా మన మనసు మన దేహము నడుచుకుంటుందో, అటువంటి వాడు బయట శత్రువులను ఏ విధంగా పట్టగలడు. లోని శత్రువులు లొంగిపోయిన వాడు బయట రిపులనెట్లు పట్టగలడు. లోపల శత్రువులకే లొంగిపోయిన వాడు బయటి శత్రువులపై ఏ రీతిగా తాను విజయం సాధించగలడు. ఇది అసాధ్యము. లోని శత్రువులను సంహరించాలంటే, లోని శత్రువులను జయించాలంటే ఒక్క ప్రేమ అనే అస్త్రము మాత్రమే సరైన అస్త్రము. మన లోపల ఉన్నటువంటి అరిషడ్వర్గాలు ఎందుకు వస్తాయండి? అరిషడ్వర్గాలు అంటే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం ఎందుకు వస్తాయంటే ప్రేమ లేకపోవడం వల్లనే. ఎప్పుడైతే మన హృదయం అంతా ప్రేమతో నిండి ఉంటుందో అప్పుడు మన అంతఃశత్రువులను మనం జయించడానికి వీలవుతుంది. కాబట్టి ప్రేమ చేతనే మనం ఈ శత్రువుల్ని జయించగలము. కనుక ప్రేమ చేతనే మన యొక్క జీవితము సార్థకము గావించుకొని, ప్రేమ చేతనే మనకు అడ్డు తగిలే అరిషడ్వర్గములను జయించుకొని దివ్యమైన దైవత్వమును పొందటానికి తగిన కృషి చేయుట చాలా అవసరము. అరిషడ్వర్గాల్ని జయించి మానవత్వం నుండి పశుత్వం నుండి మానవత్వానికి, మానవత్వం నుండి దివ్యత్వానికి ఎదగాలి అంటే ప్రేమం అనేటువంటి మార్గము ఒక్కటే. కాబట్టి మన హృదయం అంతా ప్రేమమయం కావాలి. ఆ ప్రేమనే మనం పెంచుకొని నలుగురితో పంచుకోవాలి. అప్పుడే మనం దైవత్వానికి సామీప్యంగా వెళ్ళగలము. మనం దైవత్వమును పొందవచ్చునమాట. ఈశ్వర పితృత్వము, సర్వమానవ సోదరత్వము, ఈ రెండింటిని మనము సాధించాలి. మన లక్ష్యం గురించి స్వామి తెలియచేస్తున్నారు. ఏంటంటే మన లక్ష్యము ఈశ్వర పితృత్వము, సర్వమానవ సోదరత్వము మనం సాధించాలి. మనుజ అంటే మను చక్రవర్తి సంతతి వారు అని అర్థం. మను అంటే మను చక్రవర్తి, జ వారి నుండి పుట్టినవారు అని అర్థం. అంటే మను చక్రవర్తి సంతతి వారం మనం అంటే మనుషులు అనమాట. అతని యొక్క సంతతి వారమైన మనము
అతని యొక్క ఆస్తినే పొందటానికి కృషి చెయ్యాలి. నిజమే, తండ్రి నుంచి పుత్రులు ఏం ఆశిస్తారు? ఆస్తిని పొందాలని ఆశిస్తారు, భౌతికపరమైనటువంటి ఆస్తిని. కానీ ఇక్కడ మనం అంతర్గతమైనటువంటి ఆస్తిని పొందడానికి మనం కృషి చేయాలి అని అంటారు స్వామి. ఎందుకు అంతర్గతమైనటువంటి ఆస్తి ఏమిటంటే, మను చక్రవర్తి చాలా సచ్చీలుడు. ఆ సచ్చీలాన్ని మనం పొందడానికి ప్రయత్నం చేయాలి అని అంటారు స్వామి. ఏమిటంటే, మను చక్రవర్తి న్యాయము, ధర్మము, సత్యము, ప్రేమ, సహనము, సానుభూతి అనేటువంటి గుణములను అనుసరించినప్పుడే మనము అతని సంపదకు వారసులము కావటానికి అధికారము ఉంటుంది. మను చక్రవర్తి న్యాయశీలుడు, ధర్మపరుడు, సత్యమునే పలుకుతాడు, ప్రేమని పంచుతాడు, సహనశీలి, సహ అనుభూతిని పొందుతాడు. ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆ కష్టము నాదే అనుకుని దానికి ఆ కష్టాలు పోవడానికి కృషి చేస్తుంటాడు. ఇవన్నీ కూడా సద్గుణాలు అనమాట. సో మనం మను చక్రవర్తి సంతతి వారం, మనం మనుష్యులము, మానవులము అని మను చక్రవర్తి యొక్క పేరు మీద మనం పిలబడాలంటే ఆయనలో ఉన్నటువంటి సద్గుణాలన్నీ కూడా మనలో పెంపొందించుకోవాలి. ప్రేమ స్వరూపులారా, అందరూ భగవంతుని బిడ్డలే. రూపనామములందు గాని, వేషభాషల యందు గాని వేరు వేరు మార్గములు అనుసరించినప్పటికీ అందరికీ ఒక్క ప్రభు మాత్రమే ఉన్నాడు. మన రూపాలు వేరు, మార్గాలు వేరు, మతాలు వేరు, అన్ని వేరు వేరు, కానీ మనందరికి ఉన్నది ఒక్కడే ప్రభు. ఈ రోజు గుడ్ ఫ్రైడే, జీసస్ క్రైస్ట్ ని క్రూసిఫికేషన్ చేసిన శుభా శుక్రవారం అంటాము. అటువంటి రోజు ఈ రోజు అనమాట, బాధాకరమైనటువంటి రోజు. మనకు ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే ఎంతో బాధపడిపోతాం కదా. అటువంటిది క్రాస్ మీద జీసస్ క్రైస్ట్ ని మేకులతో కొట్టారు అంటే ఆ తండ్రి ఎంత బాధపడి ఉంటారో మనం అందరం కూడా ఒక్కసారి సహ అనుభూతిని పొందాలన్నమాట. తండ్రి ఒక్కడే, మనందరికీ భగవంతుడు ఒక్కడే. కనుకనే బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్, ఈ రెండింటిని మనం సాధించాలి. అందరినీ కూడా మనం సోదర సోదరీ భావంతో చూడాలి. తర్వాత మనందరికీ కూడా దివ్యమైనటువంటి భగవంతుడు ఒక్కడే మన తండ్రి అని అని అనుకోవాలి. ఎప్పుడైతే తండ్రిని మన సృష్టికర్తను అనుకుంటామో, ఆ సృష్టికర్త చే సృష్టింపబడిన మనం అందరము కూడా సోదర సోదరీ భావముతో అన్యోన్యంగా ఐకమత్యంగా ఉండాలి. కానీ అండి, దురదృష్టవశాత్తు ఏ కుటుంబంలోనూ ఐకమత్యం, అన్ని కుటుంబాలు నేను కొన్ని కుటుంబాల్లో ఐకమత్యం అనేది లేదు. మరి అట్లాంటప్పుడు భగవంతుడు చెప్పినటువంటి బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్, దీన్ని సాధించాలి, ఎట్లయినా సాధించాలి. దానికి సత్సంగాలు చాలా వరకు ఉపయోగపడతాయి. ఈనాడు లోకములో అనేక విధములైన అశాంతుల చేత, అక్రమముల చేత, అనాచారముల చేత, అధర్మముల చేత మానవుడు కృషించి కృంగిపోతున్నాడు. మనం అన్యాయాలు, అక్రమాలు, అనాచారాలు, అధర్మంగా మనం లేకపోయినప్పటికీ కూడా మన చుట్టూనున్నటువంటి వారు, అందరూ కాదు కొందరు, మన బంధువులలో కొందరు ఇట్లాంటి వారు ఈ విధమైనటువంటి ప్రవర్తనలు కలిగి ఉంటే మనం ఏం చేస్తాం? అయ్యో వాడు అలా చేసాడే, నాకు ఇంత బాధ వచ్చింది అని కుళ్ళి ఏడుస్తాం, నీరసించిపోతాం, కృంగిపోతాం. మనం మంచి చేస్తున్నాం, మనం సన్మార్గంలో వెళ్తున్నప్పటికీ కూడా అవత వాళ్ళు అటువంటి మార్గానికి ఆటంకంగా నిలిచినప్పుడు, మనం ప్రేమ చూపిన అవతల వాళ్ళు మనపై ద్వేషం చూపినప్పుడు, ఇతరుల యొక్క ఐశ్వర్యాన్ని చూసి మనం ఆనందించిన మనపై ద్వేషం చూపినప్పుడు మనకి ఏం కలుగుతుందండి? బాధ కలుగుతుంది. దానివల్ల కృంగిపోతుంటాము. అంటే లోకంలో అందరూ కూడా ఆచారవంతులై, న్యాయపరులై, ధర్మపరులై ఉంటే శాంతి అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉంటారు. ఇలాంటి పరిస్థితులు ఎందు మానవులు భగవత్ విశ్వాసమును అభివృద్ధి గాంచుకొని మానవత్వాన్ని సార్థకము గావించుకునే నిమిత్తమై ప్రేమాస్త్రములను చేతబట్టి సమాజం నందు ప్రవేశించి సేవకా వృత్తి యందు మీ జీవితమును సార్థకము గావించుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి స్వామి. ఏమిటంటే
ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక బాధతోనే ఉన్నాండి. నాకు ఎటువంటి బాధ లేదు అని అంటే అది భగవంతుని కృప, అనుగ్రహం చాలా వరకు ఉందనే అర్థం. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏదో ఒక బాధ ఉంటుంది. ఆ బాధను మరిచిపోవాలి అంటే ఏం చేయాలంటే సేవలో ప్రవేశించాలి. సేవలో ప్రవేశిస్తే మనకి ఎటువంటి స్వార్థం ఉండదు. అహంకారము, మమకారం ముందు తొలగిపోతాయన్నమాట. అందరూ నా వారే అనుకుని మనం సేవ చేస్తాం. ఈ సేవ నా కొరకు నా వాళ్ళకి చేస్తున్నాను అని అనుకుంటామన్నమాట. అంచేత సేవలో ప్రవేశిస్తే మనకు ఇటువంటి బాధలనేవి ఉండవని చెప్తున్నారు. అది నిజము, వాస్తవము కూడా. కేవలము దేహముని ఆశ్రయించకండి, మనస్సును కూడా మీరు ఆశ్రయించకండి. దేహ మనస్సుల యొక్క తత్వము చేత ఆత్మను ఆశ్రయించండి. మనం కేవలం దేహమే సర్వస్వం అనుకోకూడదు. దేహం కోసం ఊరికే తాపత్రయ పడిపోకూడదు. దేహం అనేది చాలా అవసరం. ఇది మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక మీన్స్ అన్నమాట. ఆ దేహాన్ని ఆశ్రయించి దేహాన్ని ఎంతవరకు పెంచుకోవాలి అంతవరకు పెంచుకొని, ఎంతవరకు కాపాడుకోవాలి అంతవరకు కాపాడుకోవాలి. అంతేగాని 24 గంటల ఆ దేహానికే సేవలు చేయనక్కర్లేదు. అదేవిధంగా మనస్సును కూడా మనస్సు పరిపరి విధాల పోతుందన్నమాట. సో అటువంటి మనసును కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి. అటువంటి పరిపరి విధాల పోయేటువంటి మనసును మనం ఆశ్రయించకూడదు, దేహాన్ని ఆశ్రయించకూడదు. కానీ దేహ మనసు రెండు కూడా అవసరమే ఆత్మను ఆశ్రయించాలంటే. ఎందుకంటే దేహము మనసు రెండు లేకపోతే ఆత్మకి పాపం ఎక్కడుంటుంది, ఆత్మ అలా అలా తిరుగుతుంది అనమాట. అందుకని ఆత్మ ఆశ్రయించాలంటే ఈ దేహాన్ని కాపాడుకోవాలి, మనస్సును సన్మార్గంలో పెట్టుకోవాలి. సన్మార్గంలో పెట్టుకోవాలంటే ఇంద్రియాలని జయించాలి. సో ఇంద్రియాలని జయించాలంటే భగవంతుని యొక్క చింతనంలో అభివృద్ధి చేసుకోవాలి, సత్సంగాల్లో పాల్గొనాలి. ఆత్మను ఆశ్రయించిన వాడే ధన్యుడు కాగలడు. అది ఈనాడు మనము చేయవలసినది, జరపవలసినది సేవలు. మనం దేన్ని ఆశ్రయించాలంటే ఆత్మనే ఆశ్రయించాలి. కాబట్టి మనం ఏం చేయాలి? సేవలు చేయాలి. ఈ సేవకా వృత్తి లోపల జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. సో ఈ సేవలు చేస్తూ మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ఎందుకంటే పరోపకారార్థాయం ఇదం శరీరం. ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు? ఇతరులకు ఉపకారం చేయడానికే ఇచ్చాడు అనే విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. అంతేకాదు ఇక్కడ శరీరం అంటే కేవలము ఇదే కాదు, మానవ శరీరం దేహమే కాదు, మనస్సు కూడా లగ్నం చేయాలంటే ప్రేమను పెంపొందించుకోవాలి. ప్రేమతో చేసే సేవలు సార్థకం అవుతాయి, ప్రేమరహిత సేవలు నిరర్ధకం అవుతాయి అన్నమాట. అంచేత ప్రేమతో కూడినటువంటి సేవలు ఈ దేహంతో చేయాలి. తర్వాత సేవ ద్వారానే ఆత్మార్పణ జరుగుతుంది. నవవిధ మార్గములలో ప్రాణ సమానమైనది మధ్యస్థాయిలో ఉండినది సేవ. ఈ నవవిధ భక్తి మార్గాలు, నవవిధ మార్గాలు అంటే నవవిధ భక్తి మార్గాలు అన్నమాట. అందులో శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం, ఈ 9 మార్గాల్లో సేవ అనేది మధ్యలో ఉంటుంది అనమాట. కాబట్టి ఈ సేవ ద్వారానే ఆత్మను అర్పితం చేసుకోవాలి భగవంతుడికి. ఈ ఆత్మార్పితము జరిగినప్పుడే స్నేహము ప్రారంభం. ఎప్పుడైతే మన ఆత్మని మనం సమర్పించుకుంటాం భగవంతునికి, అప్పుడే మనం భగవంతునితో స్నేహాన్ని మనం చేయగలుగుతాము. ఆ స్నేహం చేతే మనం భగవంతుడే నేనే భగవంతుడని భగవంతుడికి దగ్గరగా ఉంటాం. భగవంతుడిగా మనకి దగ్గరగానే వెంటనే జంటనే కంటనే ఉంటానంటారు అనమాట. ఎప్పుడైతే భగవంతుడితో స్నేహం చేస్తామో అది ఎప్పుడు సాధ్యపడుతుంది? ఆత్మను అర్పితం చేసినప్పుడే సాధ్యపడుతుంది అనమాట. సర్వ మానవుల యందు ప్రకాశించే పరతత్వమును ఆత్మతత్వం అని విశ్వసించండి. ప్రతి మనిషిలో కూడా పరతత్వం అంటే ఆత్మతత్వం ఉంటుంది. ఆ పరులందరూ కూడా పరమాత్మ స్వరూపులే అని మనం ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి. పరులు కాదు, పరమాత్మ స్వరూపులని మనం విశ్వసించాలి. ఎవరిని మీరు గౌరవించినప్పటికీ, ఎవరికి మీరు నమస్కరించినప్పటికీ ఇది దైవమునకు చెందుతుంది అనే భావాన్ని మీరు విశ్వసించాలి. అదే సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అని విన్నాం కదా. ఎవరికి నమస్కారం పెట్టినా అతను ఆత్మస్వరూపుడు, పరమాత్మ స్వరూపుడు కాబట్టి ఆ నమస్కారం పరమాత్మకే చెందుతుంది. ఎవరినైతే మనం అసహించుకుంటామో, ద్వేషించుకుంటామో అది కూడా భగవంతుడికే చెందుతుంది. ఎందుకంటే అతనిలో కూడా దివ్యాత్మ ఉంది కాబట్టి. ఇది భారతీయ తత్వశాస్త్రం ముందు సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అన్నారు. అదే విధంగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఎవరిని మనం తిరస్కరించినప్పటికీ అది కూడా కేశవంగా చెందుతుంది అన్నారు. కనుక
వ్యక్తిగతమైన అభిప్రాయ భేదములు, ద్వేషములు ఎన్ని ఉండినప్పటికీ ఆత్మతత్వమును మనం ఏకత్వముగా భావించాలి. ఇది మానవ నైజము. కొంత ఎంత మానవత్వం నుండి మాధవత్వానికి ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా కొంత మృగత్వం ఉంటుంది. ఆ మృగత్వం ఏమిటంటే కొన్ని విషయాల్లో, కొందరు విషయాల్లో ఉంటుంది అన్నమాట. ఏమిటంటే అది ద్వేషము, అసూయ ఇట్లాంటివి క్రోధము ఇట్లాంటివి అనుకోకుండానే వస్తూనే ఉంటుంది మానవ జన్మ. కాబట్టి ఒక్కసారే మనం అంత ఎత్తుకి ఎదగలేం. కానీ అంత ఎత్తుకి ఎదగడానికి మనం ప్రయత్నించాలంటే అందరి యందు ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే అనేటువంటి విషయాన్ని మనం దృష్టి అందించుకుని ఆ విధంగా ప్రవర్తించాలని భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు తమ జన్మదిన సందేశమును 23 నవంబర్ 1986వ సంవత్సరంలో మనకి ప్రసాదించారు. సాయిరాం. ఇంకా సమయం ఉంది కాబట్టి నెక్స్ట్ అధ్యాయంకు వెళ్తున్నానండి. అది భగవాన్ సత్యసాయి బాబా వారు తమ జన్మదినాన్ని రోజునే మనకి ప్రసాదించారండి. అది ఏమిటంటే శరణాగతుడైన వానికి సర్వము భగవత్ ప్రసాదమే. భగవంతుణ్ణి శరణం సాయి అనాలి. అంటే ఎప్పుడైతే మనం శరణం కోరుకుంటామో ఏది ఇచ్చినా ఏది వచ్చినా అంతా కూడా భగవంతుని ప్రసాదం. అంటే మనం ఎప్పుడైతే శరణం కోరుతామో స్వామి నీవు తప్ప నాకు ఎవ్వరూ లేరు, అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ రక్ష సాయీశ్వర అని ఎప్పుడు అంటామో అంటే మనల్ని స్వామి జాగ్రత్త తీసుకున్నాడు. హీఈస్ అవర్ కేర్ టేకర్ అనమాట. కాబట్టి ఆయన ఏది ఇచ్చినా సరే అది స్వామి యొక్క ప్రసాదంగానే మనం భావించాలి. ఇంకా అక్కడ మనకు సొంత ఊహలో సొంత కోరికలు ఉండకూడదు అనమాట. మన భారతదేశం యొక్క దౌర్భాగ్యం గురించి స్వామివారి ఈ పద్యంలో చెప్తున్నారు. భవ్య భావాలతో కూడిన భారతంబు దివ్య సంస్కృతి తత్వంబు తెలుసుకొనగా భారతీయులు యత్నింప నేరరైరి ఇంతకంటను దౌర్భాగ్యం ఏమి కలదు. మన భారతీయులు మన సంస్కృతి చాలా దివ్యమైన, భవ్యమైన, నవ్యమైన, సత్యమైన సంస్కృతి. అది వేదముల కాలము నుండి వస్తున్నటువంటి సంస్కృతి. అటువంటి సంస్కృతిని మనం మర్చిపోతున్నాం, పాటించట్లేదు. మంచి భావాలు, మన భారతీయుల భావాలన్నీ కూడా చాలా మంచి భావాలు. కానీ పాశ్చాత్య విద్యా వ్యామోహం వలన, మరి పాశ్చాత్య దేశాలతో మనకి సత్సంబంధాలు దుస్సంబంధాలు ఏదో ఉండటం వలన ఏమిటో కానీ ఈ సంస్కృతిని, సాంప్రదాయాన్ని, భావాలన్నీ మర్చిపోతున్నాం అన్నమాట. ఇది ఎంత దౌర్భాగ్యం అని స్వామి బాధపడుతూ ఉన్నారు. బాధపడుతూ మనకి ఏం చెప్తున్నారంటే, దివ్యాత్మ స్వరూపులారా, దివ్యమైనటువంటి ఆత్మ మనందరిలో ఉంది. ఆత్మస్వరూపులం మనం. కాబట్టి దివ్యాత్మ స్వరూపులారా, భారతీయులు స్వాతంత్రమును పొందగలిగిరి కానీ ఐకమత్యమును సాధించలేకపోతున్నారు. మన స్వాతంత్రం వచ్చింది కానీ ఐకమత్యం అనేది లేదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతమే, ఏ కులానికి ఆ కులమే, ఏ మతానికి ఆ మతం, ఆ విధంగా మనం వ్యవహరిస్తున్నాం అన్నమాట. ఐక్యత లేని స్వాతంత్రము కరెంటు లేని వైరు వంటిది. వైరు ఉందండి, వైర్లో కరెంట్ లేదు. కరెంట్ లేకపోతే ఆ వైరు వల్ల ఏం ప్రయోజనం? దేనికి ప్రయోజనం లేదండి. భారతీయులది పవిత్రమైన సనాతన ధర్మము. ఇది ఉత్కృష్టమైనది. మన ధర్మము సనాతనమైనది, ఈనాటిదిగా సనాతనమైనది, ఎప్పటి నుంచి వస్తుంది. ఇది ఉత్కృష్టమైనది. ప్రపంచంలో అన్ని దేశాల కంటే కూడా ఉత్కృష్టమైనటువంటి సంస్కృతి సంప్రదాయాలు మనది. సౌశల్యముతో కూడిన మంచి గుణాలతో కూడినటువంటి సంస్కృతి మనది. అందువలనే అవతారములకు ఇది ఆటపట్టు. ఋషులు, మునులు, యోగులు, వీరులు, ధీరులు, సూరులు, పతివ్రతామ తల్లులకు ఇది పుట్టినిల్లు. సో మనది సౌశీల్యమైనటువంటి సంప్రదాయములు కలిగినటువంటి మంచి సంస్కృతి కలిగినటువంటి దేశం. కాబట్టే భగవంతుడు మన దేశంలోనూ ఎన్నో విధాలుగా, ఎన్నో రూపాలలో 22 అవతారాలను అంటారు. కానీ మనం చెప్పుకునేది 10 అవతారములు. ఈ అవతారాలు గొప్ప గొప్ప ఋషులు, వాల్మీకి, వ్యాసుడు, ఇటువంటి ఋషులు, మునులు, యోగులు, వీరులు, ధీరులు, సూర్యులు, పతివ్రతామ తల్లులు అందరికి కూడా మన దేశంలోనే ఉన్నారు. కానీ మబ్బులు కమ్మిన సూర్యుడు కొంతకాలము కనిపించకపోవచ్చును. సూర్యుని చుట్టూ ముఖ్యంగా మనకి డిప్రెషన్ కలిగినప్పుడు సూర్యుడే కనిపించడం, మొత్తం అంతా మబ్బులు ఉంటాయన్నమాట. అది ఎంతసేపు ఉంటుంది? 1 రోజు, 2 రోజులు, అది తప్పితే 3 రోజులు. తర్వాత ఏమవుతుంది? సూర్యుడు మనకు కనిపిస్తాడు. కానీ సూర్యుడు, ఆ మబ్బులు ఉన్నాయి, సూర్యుడు
లేడు అనడానికి వీలే. సూర్యుడు ఉన్నాడు. ఆయన గమ్యం ఆయనదే. అదే విధముగానే కొన్ని సంప్రదాయంలో కొన్ని ఆధునిక పద్ధతులు అనేటువంటి మేఘములు అడ్డగించుట చేత భారతీయ సంస్కృతి కొంత కనుమరుగైనదే. కానీ దీనికి ఏనాటికి నాశనము లేదు. ఇందాక మనం చెప్పుకున్నట్టే కొన్ని కొన్ని ఆధునిక జీవన వ్యామోహ పద్ధతుల వలన మన సంస్కృతి సాంప్రదాయాలు ఆహార విహార వివాహాది పద్ధతులలో చాలా చాలా మార్పు వచ్చింది. అంత మాత్రం చేత మన సంస్కృతి నాశనం అయిపోయిందని అనుకోకూడదు. దీనికి నాశనం అనేదే లేదు. ప్రతి యుగం నందు మహాపురుషులు అవతరిస్తూనే ఉన్నారు. ఇట్టి మహాపురుషులు అవతరించిన యుగమే లేదు భారతదేశం. ప్రతి యుగంలో కూడా అవతార పురుషులు అవతరిస్తూనే ఉన్నారు అన్నమాట. ప్రతి యుగంలో కూడా. కాబట్టి మహాపురుషులు మహా వ్యక్తులు ఋషులు అవతరించని ఏ యుగం అనేదే లేదు. కృతయుగంలోనూ త్రేతాయుగ ద్వాపర కలియుగంలో కూడా ఎన్నో అవతారాలుగా ఎన్నో రూపురేఖలతో ఎన్నో లక్ష్యములతో భగవంతుడు అవతరిస్తూనే ఉన్నాడు మన భారతదేశంలో. భారతదేశం నందు లేనిది మరి ఏ దేశం నందు కనిపించదు. అంటే భారతదేశము ఒక విధంగా చెప్పాలంటే కామధేనువు కల్పవృక్షం అన్నీ ఉన్నాయి మన దగ్గర, లేనివంటూ ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే మనం ధన వ్యామోహం చేత విదేశాలకు వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. విదేశీయులు భారతదేశం సహస్ర నేత్రములతో గమనిస్తున్నారు. మన భారతదేశం చాలా గొప్పది కాబట్టి విదేశీయులు భారతదేశం ఎంత గొప్పదా అని చెప్పి అన్ని దేశాలు కూడా మన దేశాన్నే చూస్తున్నారు అన్నమాట. కేవలము భారతీయుల యొక్క సిద్ధాంతమే కాక ఆధ్యాత్మిక తత్వముపై కూడా అనేక విధములైన ఆశలు కల్పించుకొని విదేశీయులు దీనిని ఆశ్రయిస్తూ వస్తున్నారు. విదేశీయులు చూడండి ఎంత మందో మన పుట్టపర్తికి వస్తారు, రమణాసులకు వస్తారు, అన్ని దివ్యమైనటువంటి దేవాలయాలకి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అన్ని ఉన్నాయి కానీ ఆధ్యాత్మికత అనేదే లేదు. పాపం వాళ్ళు అశాంతితో అల్లాడిపోతున్నారు. శాంతి అనేది లేదు, ప్రశాంతి అనేది లేదు. అందుకే మన ప్రశాంతి నిలయానికి వస్తూనే ఉన్నారు ఈనాటికి కూడా. ఎంతో కష్ట నష్ట వ్యయ ప్రయాసాలకు ఓర్చి ఎన్నో కష్టాలు పడుతూ వస్తూ ఉన్నారు. ఎందుకంటే మన దేశంలో లేనిది అంటూ ఏమీ లేదని వాళ్ళు గుర్తించారు. కానీ మనకి అందుకే స్వామి అంటారు దౌర్భాగ్యం అని. మనకు అన్ని ఉన్నా కానీ ఏమీ లేదో ఎక్కడో ఏదో ఉందని ఎండమావుల్లో నీరు కోసం వెతుకుతున్నట్లుగా విదేశాలకు పోతూ ఉన్నాం అన్నమాట. కానీ భారతీయుల వారసత్వమైన ఈ సంస్కృతిని భారతీయులు తొలగించుటకు ప్రయత్నిస్తున్నారు. చూసారా, మనమే మన సంస్కృతిని ఇదా ఏమిటి ఇదంతా చాదస్తం, ఏదో పిచ్చివాళ్ళు అంటున్నారు అని నానా మాటలు అంటూ మన సంస్కృతిని వదిలేస్తున్నాం అనమాట. ఇంట్లో పెద్దవాళ్ళు ఏదైనా అరే అలా కాదురా బాబు ఇలా చేయాలి, ఎట్లాంటి వస్త్రధారణ ఉన్నదని ఈ రోజు ఎవరికైనా మనం చెప్పగలుగుతున్నామా? చెప్పలేకపోతున్నాము. మనం ఇన్ని సత్సంగాలు చేసుకున్నాం, ఇన్ని స్వామి దగ్గరికి వెళ్తున్నాము, స్వామి సేవల్లో పాల్గొంటున్నా. నిజం హృదయం ఇప్పి మాట్లాడుకుంటే మన తర్వాత వచ్చే జనరేషన్స్ కి వస్త్రధారణలో ఏమన్నా మార్పు తీసుకురాగలుగుతున్నాం? కట్టు బొట్టు వ్యవహారాలు ఏమన్నా మార్పు తేగలుగుతున్నాం? తేలేకపోతున్నాం అండి. ఇదే విచిత్రమైన వైపరీత్యం అంటున్నారు స్వామి. నిజముగా భారతీయ సంస్కృతిని ఇట్టిది అట్టిది అని వర్ణించుటకు ఎవ్వరి తరము కాదు. మన సంస్కృతి ఇలాంటిది అలాంటిది మనం చెప్పలేమండి. ఈనాడు భారతీయులు లౌకికమైనటువంటి భోగభాగ్యం ఆశించి దివ్యమైన నవ్యమైన భవ్యమైన మన సంస్కృతిని విమర్శిస్తూ వస్తున్నారు. నిజంగా మనం మన సంస్కృతిని విమర్శిస్తున్నాం. ఎందుకు ముగ్గేయాలి ఇంటి ముందు? ఎందుకు మామిడాకులు కట్టాలి? ఎందుకు పసుబొట్టు పెట్టాలి గడపకి? పెట్టకపోతే ఏమవుతుంది? పూజకి ఎందుకు ఇన్ని ఆకులు తేవాలి? ఇదంతా ప్రకృతి నాశనం చేసినట్లే. ఒకటేమిటండి, చాలా మాటలు అంటూనే ఉంటారు. యజ్ఞం చేస్తే ఆ నెయ్యంతా వేస్ట్ అయిపోతుంది, ఆ కట్టెలన్నీ వేస్ట్ అయిపోతున్నాయి అని ఇట్లా మాట్లాడుతున్నారు అన్నమాట. విమర్శిస్తున్నాం, మనమే విమర్శించుకుంటున్నాం అనమాట. సో విమర్శమైన వితండవాదాలు బాగా పెరిగిపోయినాయి. చదువు పెరిగిపోయింది, వితండవాదాలు కూడా బాగా పెరిగిపోయింది. భౌతిక సంపదలు అవసరమే, కానీ భౌతిక సంపదలతో పాటు ఆధ్యాత్మిక సంపదను కూడాను మనం అభివృద్ధి గాంచుకున్నప్పుడే తిరిగి మనం ఇతర దేశీయులకు కొంత ఆదర్శాన్ని అందించిన వారం అవుతాము. సో భౌతిక సంపదలు అవసరం. మన జీవితాన్ని గడపాలంటే, మనం చక్కగా సుఖంగా ఉండాలంటే భౌతిక సంపదలు చాలా అవసరమే. ఈనాడు చూడండి మనకి ఎంత అలవాటు అయిపోయాయంటే, పూర్వకాలం బయట వాకిట్లో మంచం వేసుకుని పడుకుని చక్కగా ఆ వెన్నెల్లో పడుకుని వెన్నెల్ని నక్షత్రాన్ని ఆస్వాదిస్తూ పడుకునేవాళ్ళం. ఇప్పుడు బయటగా పడుకోవాలంటే పడుకోవడం కాదు, బయట 10:30, 11 ఎందుకు కూర్చోవాలన్నా నడవాలన్నా భయం వేస్తుంది అనమాట. మనిషిని చూస్తే మనిషే భయపడిపోతున్నాడు. అటువంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం అనమాట.
అందుకని ఆధ్యాత్మిక భౌతిక సుఖం అవసరమే, కానీ ఆధ్యాత్మిక సంపదను కూడా మనం కూడబెట్టుకోవాలని చెప్తున్నారనమాట. కొంత ఆదర్శాన్ని అందించడం. దురదృష్టవశాత్తు ఈనాడు భారతీయ సంస్కృతిని ప్రభుత్వం కూడాను విస్మరించి దానికి విరుద్ధమైన మార్గంను అవలంబిస్తున్నారు. నిజమే. ప్రభుత్వం, కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు మన సంస్కృతిని విమర్శించి, నేను ఇప్పుడు అవన్నీ చెప్పకూడదు, అందరికీ తెలిసిన విషయాలే, విరుద్ధమైనటువంటి వైపరీత్యమైనటువంటి మార్గాలను అనుసరిస్తున్నారు. ఇటువంటి వారి యొక్క భాషణలు, ఆదేశములు గంభీరముగా ఉండవచ్చు. వీళ్ళ యొక్క చెప్పేటువంటివి ఆదేశాలు, రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా చాలా గంభీరంగా ఉంటాయి. కానీ వీరి దృష్టి అంతా ఈ పాశ్చాత్య నాగరికత పైనే ఉన్నది. అంతే కదా. భారతీయులు కూడాను ఈ యొక్క నాగరికతపై దృష్టిని లగ్నం చేసి దాని ఆసక్తిని కనపరుస్తున్నారు. ఇది గొప్ప దురదృష్టము. సో భారతదేశంలో లేనిదంటూ లేదు. మన సంస్కృతి గొప్ప నిధి అండి. ఆ నిధిని మర్చిపోయి విదేశాల్లో ఏదో ఉంది అని మనం అక్కడికి వెళ్ళిపోతున్నాం. మనమే కాదు, ప్రభుత్వాలు కూడా తోడు నీడగా ఉంటున్నాయి. కాబట్టి ఇది ఒక మన దురదృష్టకరమైనటువంటి రోజులని మనం చెప్పుకోవచ్చు. మండెడు కాంతితో మేరు పర్వతముండ వెండి బంగారములకై వెదుకనేలా. మేరు పర్వతం బంగారంతో కూడింది. అటువంటి మేరు పర్వతము ఎంతో వెలిగిపోతుంది. సూర్యకాంతి పడగానే చాలా వెలుగు చిమ్ముతుంది అనమాట, మెరిసిపోతుంది. అటువంటి మేరు పర్వతం అంటే మన భారతదేశంలో అన్ని ఉండగా ఈ వెండి బంగారం అనేటువంటి సుఖాల కోసం ఇతర దేశాలకి ఎందుకు వెళ్ళాలి? కోరిన ఫలములిచ్చి కల్పవృక్షం ఉండ పెరటి పుష్పములకై ప్రీతి ఎలా. మనం ఏదడిగితే అదే మన దేశంలో లభించిందంటూ ఏమీ లేదు. ఉద్యోగం చేయాలంటే ఎన్నో ఉద్యోగాలు చేయాలే కానీ, ప్రయత్నం చేయాలే కానీ, ప్రతి ప్రయత్నానికి కూడా ఒక ఫలితం అనేది ఉంటుందండి, చేసుకోవచ్చు. కానీ పెరటి పుష్పములు అంటే విదేశాల్లో ఉండేటువంటి ఉద్యోగాలకు కానీ, సుఖాలకు కానీ ఇక్కడ మనం వెంపర్లాడుతున్నాం అనమాట. అడిగిన పాలిచ్చు కామధేను ఉండ ధనమిచ్చి ఆవును కొనగనేలా. నిజమే, మనకి దేశంలో అన్ని ఉన్నాయి కదా, ధనమిచ్చి ఆవును కొనగనేలంటే నాకు అనిపిస్తుంది అంటే ఇతర దేశాల నుంచి ఎందుకు దిగుమతి చేసుకోవాలి అంటే, ఇక్కడ ధనమిచ్చి ఆవునంటే అక్కడి నుంచి వస్తువులు కానీ ఏదైనా సరే ఎందుకు మనం దిగుమతి చేసి, మనకి లేనిదంటే ఏమీ లేదు కదా, అన్ని ఉన్నాయి కదా అని అంటున్నారు స్వామి. భారతదేశం నందు లేనిది మరి ఏ ఇతర దేశం నందు కనిపించదు. అంటే సర్వ కళ్యాణములతో, సర్వ గుణములతో, సర్వ శక్తులతో ఇమిడి ఉన్న ఈ భారతదేశాన్ని విమర్శించి తోలనాటము, భారతదేశాన్ని హాస్యాస్పదముగా చూడటము, భారతీయ సంస్కృతిని విస్మరించి దీనిని విమర్శించటానికి ప్రయత్నించడం ఇది భారతీయుల యొక్క దురదృష్టము. నిజమే, మన భారతదేశాన్ని ఎంతో మంది విమర్శిస్తాం. ముఖ్యంగా ఏమంటాం అంటే, ఏదో ఫారినర్స్ టైం పాటించినట్టు మనం పాటించకపోతే మన ఇండియన్స్ కదండి టైం ఎట్లా పాటిస్తామండి అంటారు. కానీ పుట్టపర్తి వెళ్ళండి, అన్ని ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా టైం టేబుల్ అంటే టైం టైం, ఇన్ని గంటలకు భజన అంటే భజన, ఇన్ని గంటలకు వేదం అంటే వేదం, ఇన్ని గంటలకు ముగించాలంటే ముగించాలి. మనం ఎందుకు పాటించట్లేదు? మనం పాటిస్తున్నాం, మన సముద్రాలు పాటిస్తున్నాయి, మన సత్సంగాలు పాటిస్తున్నాయి, అందరం పాటిస్తున్నాం. కానీ మిగిలిన విశేషాల్లో వాళ్ళు అన్న మాట మీద నిలబట్టలేదు. అంటే ఎందుకంటే త్రికరణ శుద్ధి అనేది లోపించింది అనమాట. కాబట్టి భారతదేశాన్ని వాళ్ళు హాస్యాస్పదంగా చూస్తున్నారనమాట. మనమే చూస్తున్నాం, ఎవరో కాదు. మన భారతీయ సంస్కృతి ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ విధంగా ప్రతి ఒక్కరం కూడా విమర్శిస్తూనే ఉంటున్నాం అన్నమాట. ఇది చాలా దురదృష్టమైన, దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని స్వామివారు తెలియజేస్తున్నారండి. సాయిరామ్, టైం అయిపోయిందండి. ఇంకా ఏమన్నా ఉందండి? ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు. సాయిరామ్. అయిపోయిందండి. ఓకేనండి, సాయిరామ్. ఇక్కడితో నేను ముగిస్తున్నాను అండి. ఇటువంటి సదవకాశం ఇచ్చినటువంటి భగవాన్ సత్యసాయి బాబా వారికి కృతజ్ఞతాపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నాను. అవకాశం ఇచ్చినటువంటి మన గురువు దంపతులు ఇద్దరికీ కూడా వందనం తెలియజేసుకుంటూ, వినినటువంటి శ్రోతలందరికీ కూడా ప్రేమపూర్వక సాయిరామ్ తెలియజేసుకుంటూ, అందరికీ మరొక్కసారి సాయిరామ్, సాయిరామ్, సాయిరామ్. కంక్లూడ్ అయిందా మేడం? అయిపోయింది సార్, అయిపోయింది. ఓకే, 1 minute.
Thank you so much. Following the timings. Actually, I asked today sing special Sarvadharma bhajans. Nobody heard my words. కొంచెం చూడలేదు సార్, చూడలేదు. Nothing to worry, sir. I will sing. వాళ్ళు పాడిపోతే నేను పాడుకుంటా, సార్. I know the importance of the day. They may not know. राम कहो कृष्ण कहो ईश्वर अल्लाह साई कहो, बुद्ध कहो गुरु नानक कहो, जो राष्ट्र महावीर यीशु कहो, राम कहो कृष्ण कहो ईश्वर अल्लाह साई कहो. ఈ లైన్ బాగుంటుంది. యుగవతార తుమ హో విశ్వశక్తి తుమ హో, సర్వధర్మ ప్రియ సాయి మహేశ. మాకు కొత్తగూడెంలో ఇద్దరు స్త్రీమూర్తులు ఉండేవారు. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అని ముగ్గురు మహిళలు అనమాట. ముగ్గురు కలిశారంటే ఏదన్నా సాధించగలరు. మనం సాధించలేము కానీ వాళ్ళు మాత్రం సాధిస్తారు. వాళ్ళు ముగ్గురు కలవాలి. ముగ్గురు స్త్రీమూర్తులు అన్నమాట. ముగ్గురు పిల్లర్స్ మా టెంపుల్, కొత్తగూడెం టెంపుల్. యుగవతార తుమ హో విశ్వశక్తి తుమ హో, సర్వధర్మ ప్రియ సాయి మహేశ, పరబ్రహ్మ తుమ హో, సాయి పరబ్రహ్మ తుమ హో. ఈరోజు గుడ్ ఫ్రైడే అండి, శుభ శుక్రవారం. మా ఇంటి పక్కన లెఫ్ట్ సైడ్, వెస్ట్ సైడ్ అనమాట, ఈస్ట్ సైడ్ పార్క్. భారతి కొద్దిగా నాకు చప్పట్లు కోసం చెప్పండి. నన్ను ఇప్పుడు కొడితే నేను ఆపేయాలన్నమాట. నిమిష్ పాండే గారు అదే అన్నారు. ఆయన ఎందుకు కొడుతున్నారు, ఆపమని కొడుతున్నారు, చప్పట్లు అర్థం కాదు. ఇప్పుడు చప్పట్లు కొడితే నేను ఆపేయాల్సి వస్తుంది. కాస్త చెప్పండి నన్ను, తర్వాత కొడదు. కానీ నాకు వెస్ట్ సైడ్ 2 ఇళ్ళు దాటితే ఒక చర్చ్ ఉంటుందండి, ఈ మధ్యనే కట్టారు. బ్యూటిఫుల్ గ్యాదరింగ్ మార్నింగ్, దే ఆర్ డూయింగ్ స్పెషల్ ప్రేయర్స్. సో జీసస్ గురించి స్వామి చెప్పిన కొన్ని అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఈలోగా అసలు a few words about Good Friday. How it is called Good Friday? గుడ్ అంటే మంచిదండి. మనందరి గురించి ఆయన దేహాన్ని త్యాగం చేసిన రోజు మంచి రోజు ఎలా అవుతుందండి? దట్స్ వై. అంటే గుడ్ ఫ్రైడే ఎందుకు వచ్చిందో తెలియదు. బిఫోర్ క్రిస్టమస్ కూడా వచ్చింది అని అంటారు చరిత్రలో. ఇదైతే మనకు పాల్గొన మాసం లాగా, దిస్ ఈజ్ కాల్డ్ లెంటల్ మాసం. వాళ్ళకి ఇట్స్ కాల్డ్ లెంటల్ మాసం. చివరిలో 40 రోజులు ఉపవాసాలు, దీక్షలు ఉంటాయి. ఇంకా 2 days లో విల్ హ్యావ్ ఈస్టర్ సండే. రేపు సండేనే ఈస్టర్ సండే అంటారు. ఈస్టర్ సండే ముందు వచ్చే ఫ్రైడే ఇస్ కాల్డ్ గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం. సో ప్రాణత్యాగం చేసిన శుభ అంటే దట్స్ వై ఒక మహనీయుడు చెప్తాడు అనమాట, ఒక పాశ్చాత్యుడు. గుడ్ మీన్స్ హోలీ, మంచి. బ్యాడ్ ఫ్రైడే, హౌ ఇట్ ఈస్ గుడ్ ఫ్రైడే? మనందరి గురించి ఆయన దేహం త్యాగం చేసిన వాడు గుడ్ ఫ్రైడే ఎలా అవుతుందండి? మనకు మంచి అవుతుందా? షుడ్ బి కాల్డ్ బ్యాడ్ ఫ్రైడే. అందుకనే గుడ్ అంటే ఇక్కడ హోలీ, పవిత్ర శుక్రవారము అని అర్థం స్వీకరించాలని ఒక పాశ్చాత్యుడు చెప్తాడు అనమాట. సో అటు ఆ విధంగా ప్రభు సిలువ వేసిన రోజు గుడ్ ఫ్రైడేగా జరుపుకోవడం ఆనవాయితీ. చాలా పవిత్రమైన విధంగా భావిస్తారు. చర్చికి వెళ్తారు, ప్రార్థనలు చేస్తుంటారు. తాము చేసిన పాపాల నుంచి తాము చేసిన పాపాల నుంచి రక్షించమని వేడుకుంటుంటారు అని ఒక మహనీయుడు చెప్పాడు. క్రిస్టియన్ సెలబ్రేట్ 3 holy festivals in the calendar year. ఒకటి లోకరక్షకుడు పుట్టిన రోజు క్రిస్మస్, సిలువ వేసిన రోజు గుడ్ ఫ్రైడే, పునరుద్ధరణ సమాధి నుంచి తిరిగి పునరుద్ధానుడిగా వచ్చిన రోజు ఈస్టర్ ఫెస్టివల్ కమింగ్ ఆన్ 31st సండే.
ఆ విధంగా on the memory of it, they celebrate this festival with prayers. As for Bible, గుడ్ ఫ్రైడే ఒక విచారకరమైన రోజు. ఎందుకంటే ఈ మానవాళిని పాపాల నుంచి రక్షించడం కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు తన ప్రాణాలు అర్పించిన రోజు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. పాపాల నుంచి విముక్తి కలిగించడం కోసం తనను తాను సంతోషంగా త్యాగం చేసిన ఈ సుప్రీం సాక్రిఫైస్. నీలగిరి తత్వం అంటే ఇది జీసస్ క్రీస్తు. అందువే ఇట్స్ కాల్ మంచి రోజుగా భావిస్తూ గుడ్ ఫ్రైడేగా. లోకరక్షణ కోసమే యేసుక్రీస్తు వారి తల్లి మరియు గర్భాన్ని జన్మించారు. ఈ సెలెక్టెడ్ ద పేరెంట్స్. అవతార పురుషులు అందరూ కూడా బుద్ధుడు అంతే సెలెక్ట్ చేసుకున్నాడు. ఎవ్రీబడి విల్ సెలెక్ట్. మహనీయులందరూ దే సెలెక్ట్ దర్ పేరెంట్స్. ఈ మానవాళి చెడు నుంచి మంచి వైపు నడిపించడం కోసం శ్రమించాడు ఆయనకి జీవితకాలం అంతా. ఆ విధంగా మెసెంజర్ ఆఫ్ దైవ కుమారుడైన యేసుక్రీస్తు సాధారణ మనిషిగా భూమి మీదకి వచ్చాడు. నీటిలో మునిగిన వాడు రక్షించాలి. స్వామి ఎందుకు వచ్చి అలా వచ్చారంటే అలానే మానవ రూపంలో వచ్చారు. ఎందుకంటే అంతా నీట మునిగిన వాడు రక్షించాలి. ఒడ్డు మీద కూర్చొని కమానంటే కుదరదు. అటు గెడవన్ ఇన్ ద వాటర్, మన చెయ్యి పట్టుకొని ఆ ఒడ్డుకి లాగాల. ఆ విధంగా యేసుక్రీస్తు సాధారణ మనిషిగా భూమి మీదకి వచ్చి మనుషులు పడే కష్టాలను అనుభవించారు. సన్మార్గం విడిచిరి పాపాలు చేస్తున్న వారిని సన్మార్గంలో నడిపించడం కోసం ప్రయత్నించాడు. ఏ అవతార పురుషుడైన లక్ష్యం అదే. ఆయన వెంట ఎప్పుడు 12 మంది శిష్యులు ఉండేవారు. ఆ విధంగా ప్రబోధలు వినేందుకు ఎంతో మంది ఆసక్తి చూపించేవారు. ఎప్పుడైతే ఇలా మంచి స్ప్రెడ్ అవుతుందో ఆటోమేటిక్ గా ఇంకో సైడ్ డార్క్ సైడ్ సొసైటీ ఉంటుంది. గిట్టలేని వారు ఉన్నారు. స్వామిని చూడలేదా? ఇంట్లో పెట్టి తగలబెట్టలేదా? వడలో పెట్టి విషం పెట్టి చంపాలని ప్రయత్నం చేయలేదా? మంచి ఓరల్ ఏంటని ఇప్పుడు కృతయుగం నుంచి ఉంది. నాట్ న్యూ. మనమే భుజాలు తడుకోకూడదు గుమ్మడికాయలు. ఈ తత్వం కృతయుగం నుంచి ఉంది. భుజాలు తడుక్కోవడం ఇట్స్ కామన్. ఎక్కడ గుడ్ ఉంటుందో గుడ్ పాలు ఎక్కువ ఉంది అక్కడ. అంతా లక్ష్మీనారాయణలు ఎక్కువ ఉండేవాళ్ళు కృష్ణ యొక్క కృతయుగంలో. నెమ్మదిగా గ్రాడ్యువల్లీ ఇట్ ఈస్ కమింగ్ ఫాలింగ్ డౌన్. 4, 3, 2 సింగిల్ కుర్చీ ఏక లెగ్ మీద నడుస్తుంది ప్రస్తుతానికి. ఆ ఒక్క కాలు కూడా పెడితే కింద పడిపోతాం. సో ఈ విధంగా ప్రజలందరూ యేసుక్రీస్తు మాటలకు ప్రభావితం అవుతున్న రోమీలు కక్ష గడిపారు. ఎలాగైనా ఆయన అణచివేయాలని చూస్తారు. ఉంటాడు ఎక్కడ ప్రతి చోట ఉంటారు. ఇంత ముందు రోజు రాత్రి ఆయన విందిస్తాడు. ఆఫ్టర్ దిస్ వీ కెన్ గో. ఈ సిలువ వేసే ముందు రోజు లాస్ట్ సప్పర్ అని ఇస్తాడు ఆయన యేసు ప్రభు. 12 మంది కూర్చోబెట్టి వాళ్ళందరం గుండ్రంగా కూర్చోబెడతారు. వాళ్ళ కాలు కడుగుతారు. కృష్ణ పరమాత్మ కనుక మా రహస్య యాగం ఒక కాలు కడిగేసి ఈ కాలు కేసి అంటే ఏమి అంటే ఎంగిలాసకి ఇస్తారేసారు. మనం సిగ్గుపడతాం కృష్ణ పరమాత్మ ఆకులు ఎత్తేస్తే. ఎవ్వడు ఏ సేవ చేయలేదు ఆ సేవ చేయడం తగ్గుతాయండి అని చెప్పి మనం కొన్ని సేవలు మానేసిన ప్రదేశాలు కూడా ఉన్నాయి. చెప్పులు కూడా ఇవన్నీ అంటే మన థింకింగ్ అంతవరకే ఆగిపోయింది. ఈ రోమా సైనికులకు యేసుక్రీస్తు శిష్యులైన ఒకడన ఇస్కరియోతు సహాయం చేస్తాడు. అతడు డబ్బు మనిషి. యూదుల రాజుగా తాను ప్రకటించుకున్నానని అబద్ధపు నింద మోపి యేసుక్రీస్తుని రోమా సైనికులకు అప్పచెప్పాడు. తెల్లవారుదామని రాత్రిపూట 9, 10, 11 దాకా ఆ యొక్క వెన్నెల్లో మంచిగా విందిస్తాడు. లాస్ట్ సప్పర్. ఆఫ్టర్ దిస్ ఐ కెన్ టెల్ యూ. ఆ ఇస్కరియోతు చేసే ద్రోహం గురించి యేసుక్రీస్తు వారికి ముందుగానే తెలుసు. బట్ ఆయన ప్రజలను పాపాల నుంచి రక్షించడం కోసం ప్రాణత్యాగం చేయాలని తన కర్తవ్యంగా భావించాడు. ఐ షుడ్ సాక్రిఫైస్. మళ్ళీ అప్పుడన్నా వీళ్ళు రియలైజేషన్ వస్తుంది. స్వామి శివలింగాలు చేసి ఎంత కష్టపడింది. బాధ కాదు, బోధ. లెసన్ టు ఆల్ ఆఫ్ అస్. ఆ విధంగా గుడ్ ఫ్రైడే ముందు రోజు తమ శిష్యులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు రాత్రి భోజనం ఇచ్చారు. లాస్ట్ సప్పర్. ఎవరు లాస్ట్ సప్పర్ తినాలంటే హూ హ్యావ్ టేకెన్ ద బాప్టిజం తీసుకున్న వాళ్ళే లాస్ట్ సప్పర్ తినే అధికారం ఉంటుంది. లాస్ట్ సప్పర్ తింటాం కాదు, దే ఆర్ ఈటింగ్ ద ఫ్లెష్ అండ్ బ్లడ్ ఆఫ్. నీకు చేపలు కానీ లేకపోతే గ్రేప్ వైన్ ఇవ్వటం లేదు. సమయం
ఫ్లెష్ అండ్ బ్లడ్ అంటాడు ప్రభు. యాక్చువల్గా ఆ చర్చిలో పోదాం అనుకున్నాం పొద్దున. సరే తమిళ్లో మాట్లాడితే పోదునేమో. గుడ్ ఫ్రైడే ముందు రోజు తన శిష్యులందరికీ యేసుక్రీస్తు ప్రభు రాత్రి భోజనం పెట్టాడు. దట్స్ కాల్డ్ లాస్ట్ సప్పర్. మరుసటి రోజు గెత్సెమనే తోట, లెండివనంలాగా గెత్సెమనే తోటలో ప్రార్థన చేసుకుంటుండగా రోమన్ సైనికులు వచ్చి యేసుక్రీస్తుని బందీగా చేసుకుంటారు. ఆయన మీద ద్వేషంతో రగిలిపోతారు. యేసుక్రీస్తు అంటే నచ్చని కొందరు వ్యక్తులు ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి దుర్భాషలాడుతూ సిలువ వేయాలని గట్టిగా అరుస్తారు. ఏమంటాడు? యథా రాజా తదా ప్రజ. ప్రజలు ఏమంటే రాజు అలా అంటాడు. రోమ్ చక్రం అలానే సిలువ శిక్ష విధిస్తాడు. ఆ రోమ్ సైనికులు యేసుక్రీస్తు వారిని అత్యంత దారుణంగా హింసిస్తూ, మనకు ఎవరికి తెలియదు, బట్ స్వామి క్రియేటెడ్ ఆ జాన హిస్టాప్. శివరాత్రి రోజు శివలింగం ఇస్తారు ఎవరైనా. శివరాత్రి రోజు 2000 సంవత్సరాల క్రితం ఏ కట్టె మీద అయితే ప్రభువుని సిలువ వేశారో ఆ కట్టెని బందీపూర్ అడవిలోంచి ఒక్క క్షణం లైన్ లో పోయించి పక్కకు తీసుకొచ్చి ఇచ్చారు. ఇది అలనాడు యేసు అని వీళ్ళకి నమ్మకం లేక అమెరికా పోయి దాన్ని జియలాజికల్ చూస్తే చెట్టు యొక్క వయసు మనకు వయసు ఎలా ఉంటే చెట్టుకు వయసులు ఉంటాయి. లోపల ఒక సర్కిల్స్ వస్తాయి. మీరు ఎప్పుడైనా బాటనీ వాళ్ళకైతే తెలుస్తుంది. డిసెక్షన్ చేస్తాం అనమాట. వెర్టికల్ గా కోస్తాం. ఒక స్టెమ్ ని వెర్టికల్ గా నిలువుగా కోయచ్చు, అడ్డంగా కోయచ్చు. అడ్డంగా కోస్తే లోపల వరుసలు కనపడతాయి. ఏజ్ అనమాట. అదృష్టవంతులు మనకు 100 సంవత్సరాలు ఇచ్చారు. నేను ఒకళ్ళ ఇంటికి పోతే చిన్న కుక్క పిల్ల కనపడింది. ఎంతంటే 7 నెలలు, 7 months బేబీ అది. ఎక్కువ కాలం బతకదు అది పాపం. మనకైతే 100 సంవత్సరాలు బతుకుతాం. ఆ విధంగా రోమ్ సైనికులు యేసుక్రీస్తు వారిని అత్యంత దారుణంగా హింసిస్తూ ముళ్ళ కొరడాలతో కొడుతూ చిత్రహింసలు గుర్తిస్తారు. యూదులు రాజు కదా, నువ్వు యూదులు రాజు కదా అని హేళనముగా మాట్లాడుతూ ఆయన తలకు ముళ్ళ కిరీటాన్ని గుర్తుతారు. శరీరం అంతా మాంసం ముద్దలు మారిపోయి రక్తం ధారలో ప్రవహిస్తున్న బాధను ఆయన అనుభవించారు. ఎక్కడ అమ్మ అయ్యా అనలేదు. శిలువను భుజాలపై మోస్తూ కలవగిరి వరకు రోమా సైనికులు నడిపిస్తారు. దారి మధ్యలో కొరడాలతో కొడుతూ హేళన చేస్తూ తీవ్రంగా అవమానించారు. ఆ చేతులు కాళ్ళను మేకులతో కొట్టి ఆయన శిలువపై వేలాడదీస్తారు. నువ్వు చెప్పే వర్డ్స్ ఇంతవరకు ఎప్పుడు నా జీవితంలో ఎప్పుడు చెప్పబోయే వర్డ్స్ చెప్తున్నానండి. ఐ నెవర్ టోల్ దిస్. నేను చాలా క్రిస్మస్ సత్సంగాలు చెప్పాను, బట్ ఐ నెవర్ ఆ యేసుక్రీస్తు శిలువ మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు స్పోకెన్ 7 words అండి. యేసుక్రీస్తు శిలువ మీద పలికిన 7 మాటలు. ఎనీబడి ఇంట్రెస్టెడ్ రైట్ ఇన్ యువర్ డైరీ. దిస్ ఇస్ ఫస్ట్ టైమ్ ఐ డిస్క్లోజింగ్ ఇన్ మై 32 years ఆఫ్ స్వామి ఓల్డ్. ఈ గుడ్ ఫ్రైడే రోజు మరి వెదర్ దే రికలెక్ట్ ఆర్ ఐ డోంట్ నో, బట్ వీఆర్ రికలెక్టింగ్. వారు రికలెక్ట్ చేసుకోవాలట క్రైస్తవులు. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుము. ఆ శరీరం మొత్తం మాంసం ముద్దంగా మారి రక్తం ధారలే ప్రవహిస్తున్నా యేసుక్రీస్తు తన గురించి కాకుండా తను హింసించిన వారి కోసం శిలువ మీద ఉండి ప్రార్థించారు. వారిని క్షమించమని తన శత్రువులను విడిచిపెట్టమని తండ్రి కోరుకున్నాడు. దిస్ ఈస్ ఫస్ట్ వర్డ్. సెకండ్, రెండవ మాట, నేడు నీవు కూడా నాతో పరదేశిలో ఉంటావు. యేసుక్రీస్తుని సిలువ వేసినప్పుడు ఆయనకు కుడివైపున ఒక దొంగ, ఎడమవైపు మరొక దొంగను కూడా సిలువ వేస్తారు. అయితే అందులో ఎడమవైపున దొంగ నువ్వు ప్రభువు బిడ్డవని చెప్పుకుంటున్నావు కదా, నువ్వు కాపాడుకోమని మమ్మల్ని కూడా కాపాడమని మాట్లాడుతాడు. అయితే కుడివైపున దొంగ మాత్రం యేసుక్రీస్తు మహిమను గ్రహించి నీవు ఈ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని అడుగుతాడు. ఆ సమయంలో యేసుక్రీస్తు వారు ఆ దొంగకి పాప క్షమాపణ కలిగిస్తూ నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావని చెప్పాడు. నేను ఒక్కనే పోతా అంటే సుగ్రీవుడు నాతో పాటు కోతులని రావాలని చెప్పాడు. ఆ యొక్క చివరి క్షణంలో రామచంద్రమూర్తి వాళ్ళందరికీ ఎస్ అంటే నేను పోతా, లేకపోతే నాకు మోక్షం వద్దన్నాడు. సెల్ఫిష్నెస్ లేదు, వానర్ జాతి అయినా.
మూడో మాట, యోహాను తన శిష్యునికి తన తల్లికి చూపిస్తూ, అమ్మా ఇదిగో నీ కుమారుడు. శిష్యుడి వైపు చూస్తే ఇదిగో నీ తల్లి. ఆ యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో యోహాను ఒకరు. నిత్యం యేసును వెంబడిస్తూ వాక్యానుసారం జీవించాడు. తను చనిపోయిన తర్వాత తన తల్లి బాధ్యతను తీసుకోవాల్సిందిగా యోహానుకు అప్పగించాడు. ఇక నాలుగో మాట, యేసు బిగ్గరగా శబ్దంతో ఏలో ఏలోయి లామా సబక్తామి అని అరిచాడు. ఏలోయి ఏలోయి లామా సబక్తామి అని అరిచాడు. అంటే ఈ మాటకు అర్థం, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిసితివి. అది ఏలోయి లామా సబక్తామి అంటే వై యు హ్యావ్ లెఫ్ట్ మై హ్యాండ్. ఐదో మాట, నేను దప్పిక గొనుచున్నాను. భూమి ఆకాశాలను సృష్టించిన సృష్టికర్త కుమారుడైన యేసుక్రీస్తు దప్పికొనుచున్నాడు అంటాడు. ఆ సమయంలో రోమా సైనికులు తమ వికృత చేష్టాలు చేస్తూ చాలా సినిమాలుగా చూస్తుంటారు. నీళ్లు కావాలంటే వాళ్ళు కాలాపాని అనే సినిమా నాకైతే చూడబుద్ధి కాలేదు. అంత భయంకరంగా తీస్తారండి. ఎలా మరి తప్పలు కూడా సినిమా చూస్తారో చూసేవాళ్ళు అర్థం కాదంట. కురియాలిటీ ఎరిగిపోయిందండి వాళ్ళ సినిమాలు ఎక్కడ చూసినా. కాలాపాని సినిమా చూసే ఉంటారు ఎవరన్నా మీరు. ఇక్కడ దప్పిక అని అంటే రోమా సైనికులు చూడండి ఎంత వికృత చేష్టాలు వాళ్ళేగా ఇప్పుడు కూడా సొసైటీలో ఇట్లా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వికృతి చేష్టాలు చేస్తూ చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తారు. ఒక చేదు చిరకలో స్పాంజి ముంచి ఆయన నోటికి అందించి దప్పికొంటున్నాను. మా అమ్మకి రాయవెల్లూరు హాస్పిటల్ దప్పికంటే అండి కాటన్ అండి. ఆ కాటన్ నీళ్ళలో ముంచి పిండి ఆ తడి కాటన్తో లిప్స్ తుడిసేవాళ్ళు. అది దప్పిక, నీళ్ళు తాగటం అంటే. ఎక్కడ నరకం ఉందండి? నరకం అంటే వేరే ప్రదేశం టికెట్ బుక్ చేసుకోవాలి. అక్కడ భూమి మీద నరకం అంటే ఎంతకంటే ఏం కావాలండి? దాహం అంటే గ్లాస్తో నీళ్లు తాగడానికి అవకాశం లేక ఒక కాటన్ నీళ్ళలో ముంచి దాని పిండి ఏమి లేక ఆ కాటన్ లిప్స్, అది దాహమా? సేమ్ ట్రీట్మెంట్ ఇక్కడ వాళ్ళు చేస్తారు సైనికులు. నోటికని దప్పికంచున్నావు కదా తాగు అని చెప్పి అందిస్తారు. ఆరో మాట, యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వంచాను. ఆ సమయంలో యేసుక్రీస్తు నీరసంగా బాధగా చెప్పలేదు. బిగ్గరగా కేకవేస్తూ విజయోత్సాహంతో సమాప్తమైందని అన్నాడు. తాను ఈ లోకానికి వచ్చిన పని అయిపోయింది అని చెప్తూ సమాప్తమైందని పలికాను. లాస్ట్ వర్డ్, ఏడో మాట, గట్టిగా కేకవేస్తూ తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను అని చెప్పి ప్రాణం విడిచాను. అప్పుడు సమయం 3 గంటలు. సేమ్ అమెరికా లాస్ ఏంజల్స్ లో ఆ స్వామి ఇచ్చిన దాన్ని మ్యాగ్నిఫై చేసి ఒక్కొక్క పాట్ లాగా చేసి అన్ని మిక్స్ చేసి పెద్ద సిలువుగా చేసి డిస్ప్లే చేద్దామని పెట్టాకు ఎక్కడ పక్కన ప్రదేశాలు ఎక్కడ గాలి తుఫాన్ లేదు, ఒకలాగా వచ్చింది ఆ ఏరియాలో అని తపోవనాలు మనం చదువుకున్నాం. అప్పుడు సమయం 3 గంటలు. ఆ సమయంలో లోకమంతా చీకటి అలుముకుంది. మొత్తం నిశ్శబ్ద వాతావరణంతో నిండిపోయింది. మరియమ్మ తన కుమారుని తలుచుకుని రోధించింది. టోల్ అబౌట్ లాస్ట్ సప్పర్ 2 మాటలు చెప్పి స్వామి ఏం చెప్పారు దాంట్లో సబ్జెక్ట్కి వెళ్దాం. గుడ్ ఫ్రైడేకి ముందు రోజు రాత్రి యేసుక్రీస్తు తనకు కావాల్సిన 12 మంది శిష్యులకు విందు ఏర్పాటు చేశారు. ఆ విందు కార్యక్రమాన్ని ప్రభు రాత్రి భోజనం అంటారు. దిస్ టైటిల్ కాదు, ప్రభు రాత్రి భోజనం. ప్రభు రాత్రి భోజనం అంటే బైబిల్ ప్రకారం యేసుక్రీస్తు వారిని రోమా సైనికులు శుక్రవారం సిలువ వేస్తారు. దానికి ముందు రోజు అంటే గురువారం యేసుక్రీస్తు నిన్న నైట్ తన శిష్యులైన 12 మంది చివరిసారిగా వారికి విందు ఏర్పాటు చేస్తారు. హోలీ పవిత్ర గురువారం లేక మౌండీ గురువారం అని పిలుస్తారు.
మౌండి అనేది లాటిన్ పదం. దీని అర్థం ఆజ్ఞ, కమాండ్. ఏమిటా కమాండ్? నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు ఇతరులను ప్రేమించండి అని యేసుక్రీస్తు వారి శిష్యులకు బోధించారు. ప్రేమ, త్యాగం, విమోచన వంటి వాటిని వివరిస్తూ తినిపెట్టానికి పిలవాలా. వెన్ దే ఆర్ ఈటింగ్ హీ narrate about లవ్, త్యాగ, సాక్రిఫైస్ అండ్ విమోచన. సో దీన్ని ప్రభు బల్ల సంస్కారం లేదా ప్రభు రాత్రి భోజనం లేదా సంస్కారపు విందు 3 మాటలు వాడారు. సో డివోటీస్ యూజ్ టు గో టు గుడ్ ఫ్రైడే ముందు రోజు రాత్రి కూడా చర్చికి వెళ్ళి ప్రేయర్స్ చేస్తుంటారు. ఆ ప్రభు రాత్రి భోజనం చేయటానికి ముందుగా యేసుక్రీస్తు తన 12 మంది శిష్యుల పాదాలు నీటితో శుద్ధి చేస్తారు. ద సేమ్ ట్రెడిషన్ ఈజ్ అప్లైడ్ ఇన్ మెనీ చర్చెస్. రొట్టె, ద్రాక్షరసం ఇవ్వటం జరుగుతుంది. ఆ రొట్టె అనేది యేసు శరీరాన్ని, ద్రాక్షరసం ఆయన రక్తాన్ని సూచిస్తుంది. అయిపోయింది, డిన్నర్ అయిపోతుంది, సప్పర్ అయిపోతుంది. ఇది జరిగిన తర్వాత 12 మంది శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు శుభ్రంగా ఆరగించాడు విందు. రోమా సైనికుల దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు గురించి చెప్పాడు. ఆ తెల్లవారుజాము దాకా కనుక గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తుంటే తీసుకెళ్ళిపోయి అరెస్ట్ చేస్తారు. ఆ విధంగా ప్రజల పాపాల నుంచి రక్షించడం కోసం తను తాను బలించిన రోజు గుడ్ ఫ్రైడేగా సెలబ్రేట్ చేసుకోవడం ఆనవాయితీ అండి. ఈ విషయాలు ఎంతో కష్టపడితే ఐ గాట్ ఇట్ అండి. నేను చెప్పడానికి ఎంతో ప్రయత్నం చేశాను. 2 రోజులు బట్టి ఆలోచిస్తున్నాను ఎలాగా ఉచ్చరించాలి అని చెప్పి. నాకు ఇదే ఆలోచన. ఇప్పుడు స్వామి గారు యేసుక్రీస్తు గురించి చెప్పిన కొన్ని అంశాలు ఉచ్చరించుకునే ప్రయత్నం చేద్దాం. భగవత్ ప్రేమ పొందాలి, మనందరికీ భగవత్ ప్రేమ కావాలి తప్పనదే. 1370 రోజులు ఒంట్లో బాగున్నా లేకపోయినా ములుగుతున్నా వచ్చి కూర్చుంటున్నారు సొంతంగా. నేను అలానే చేస్తున్నా. నాకు కూడా ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ సిన్స్ 2 days. దుకాణం మూయవచ్చు, 2 రోజులు మూస్తే కానీ ఎందుకు మనం మూయటం, 2 రోజులు మూయలేదు కదా ఎందుకు మూయాలని చెప్పి నడుపుతున్నాను. అలాగా మీరు కూడా చేతకపోయినా వచ్చి కూర్చుంటున్నారు. బట్ వాట్ పర్పస్? ఆ భగవత్ ప్రేమ కావాలని మన తపన, ఆ భగవత్ ప్రేమకు లోను కావాలని తపన, ఆ భగవత్ ప్రేమను పొందాలని తపన. మరి భగవత్ ప్రేమను పొందాలంటే ఏకైక మార్గం త్యాగం ద్వారా మాత్రమే. సత్సంగాల వల్ల రాదు. ఇక్కడ మంచి విషయాలు తెలిస్తే మీకు ఈయన ఆచరణ పెడితే యూ కెన్ గెట్ ద భగవత్ ప్రేమ. ఏదో వినిపోయామయ్యా, డైరీలు రాసుకున్నామయ్యా అలాగంటే నో యూస్. అల్లా ఎంచు మహమ్మదీయులు, యెహోవా ఎంచు సత్క్రైస్తవులు, గులాబ్ జాబ్స్ నుంచి వైష్ణవులు, శంభోయించు శైవులు సదా ఉల్లాసమున గొలుపుతుండగా వారందరికీ ఆయురారోగ్య భోగ వాక్యాది సంపల్ల వస్తు పరమాత్ముడు ఒకటి. గాడ్ ఈజ్ వన్, ఫార్మ్స్ ఆర్ మెనీ. ప్రేమమయుండు శ్రీధరుడు, ప్రేమయే అతని దివ్య రూపం. నేను ఒక మాట చెప్పారు ఈ మధ్య శ్రీరామచంద్రమూర్తి. రామో విగ్రహాన్ ధర్మ అంటే సాయి విగ్రహాన్ ప్రేమ. దానికి కొత్త డెఫినేషన్ ఇచ్చాడు మొన్న మూర్తి గారు. స్వామి ఎవరంటే లవ్ ప్రేమ 2 కాళ్ళ మీద నడుచుకొస్తే ప్రేమ ధర్మం నడుస్తుందండి, నడిచేవాళ్ళే తెలుస్తుంది. నేను ఒక ఆయన ధర్మం గురించి మాట్లాడి నాకు నవ్వొస్తుంది. వాడు ధర్మం గురించి మాట్లాడుతున్నాడు టీవీలో. ఈ 4 రోజులే, తర్వాత ధర్మం గుర్తురాదు వాళ్ళకి. ఆ ప్రేమయే సర్వజీవులకు ప్రీతికర్మకు తారక మంత్రం. తత్ప్రేమ ఒకంతయేనా వివరింపలేక జగంబునందు తత్కామిత తత్పదార్థం ఎట్లు కాంచగా ఎత్తురయ్యా. వితౌట్ లవ్ ఇదేం అంతర్వాహిని. కెన్ సీ గంగా, ఐ కెన్ సీ యమున, బట్ సరస్వతి అంతర్వాహిని.
సమస్త మానవాళిలో ప్రేమ లేకుండా నేను సత్యం అంటే నడవదు. ప్రేమ లేకుండా ధర్మం లేదు, ప్రేమ లేకుండా శాంతి లేదు, ప్రేమ లేని అహింస లేదు. ఈ నాలుగిట్లో పంచ మానవతా అంతర్వాహినిగా ప్రవహించేది ప్రేమతత్వం. మా సోదరి మనం అన్నట్టుగా ప్రేమ స్వరూపులారా, మనం ప్రేమ స్వరూపులారా కాదో కానీ మన మాత్రం ఆయన అలానే పిలుస్తుంటాడు. బ్యూటిఫుల్ మెసేజ్ అండి. అందుకనే ఐ సెలెక్టెడ్ దిస్. చాలా ఉన్నాయి. నేను 10-12 ప్రస్తావించాను స్వామి చెప్పిన జీసస్. మీరు కూడా చూడండి, చెప్పని ఏమైనా ఉంటే యూ కెన్ సెలెక్ట్ అండి. ఐ విల్ గివ్ ఫుల్ సత్సంగ. నన్ను అడగండి, ఏ సంవత్సరం అడిగితే చెప్తాను. చెప్పని చెప్పదు. యూ హ్యావ్ లాట్ ఆఫ్ క్రిస్మస్ మెసేజెస్ బై భగవాన్. ఒక పదార్థము మరొక పదార్థంతో చేరవలెనన్నా ఒక వ్యక్తి మరి ఒక వ్యక్తితో కూడా మన సంఘం అన్న మాట చెప్పారు. ఎవరికి ప్రపంచం అంతా సంఘం కలయికే. మూలకాలు, రసాయనిక సంయోగము, రకరకాల సంయోగాలు ఉంటాయి. ఒక వ్యక్తి మరొక వ్యక్తితో కూడవలెనన్న ప్రేమే ఆధారము. ఇప్పుడు కొంతమంది ఎందుకు వచ్చారండి? స్వామి ప్రేమకు బంధీకృతులై వచ్చాము. వయోరాల్ అసెంబ్లీ, మీకేం పని లేదా? నాకేం పని లేదా? రోజు ఎందుకు వచ్చి కూర్చుంటున్నాం ఇక్కడ? మనం కేవలము స్వామి యొక్క ప్రేమ మన ఇక్కడ కూర్చోబెడుతుంది వచ్చి. యావత్ ప్రపంచమంతయు ప్రేమ చేతనే కూడి ఉన్నది. ప్రేమయే ప్రపంచము, ప్రపంచమే ప్రేమ. ఎక్కడుంది ప్రేమ? ప్రతి మానవునందు ప్రేమ తేజో రూపమే భగవద్భావమును ప్రకటింపజేయుచున్నది. నేను అన్నారు, ఆనందం సత్యసాయి, ఊపిరి పీల్చిన సత్యసాయి, స్నానం చేయడం సత్య అంటే హీ ఫీలింగ్ లైక్ దట్. మనకు నవ్వొచ్చింది. ఇది ఎక్కడ బాబు? స్నానం చేస్తూ సత్యసాయి, కూర్చుని సత్యసాయి, నిద్రపోతూ సత్యసాయి, ఉచ్ఛ్వాస సత్యసాయి. ఈ ఎంజాయింగ్ బ్యూటీ, దట్ వై ఈ టెలింగ్. మనకు అర్థం కాదు. మనకు సత్యసాయి అంటే సింహాసనంలో కూర్చుంటేనే సత్యసాయి మనకి. ప్రతి మానవుని ప్రేమ తేజో రూపమే భగవద్భావం ప్రకటింపజేస్తున్నది. నేను సాయంత్రం వెళ్ళాను, మా మీద ఎంత ప్రేమ చూపించారు దంపతులు వాడు కొడుకు అండ్ కొడలు ఆల్సో. ప్రేమయే ప్రాణం. మేమే జస్ట్ హ్యావ్ లవ్, చూటున్న ధర్మము అని వాళ్ళకి వెళ్ళింటిమి. ప్రేమయే ప్రాణము, ప్రాణమే ప్రేమ. అగ్నికి దహన శక్తి, నీటికి చల్లదనం సహజ శక్తి. అట్లే మానవునికి ప్రేమ సహజ స్వభావం, పుట్టుకొచ్చింది కాదు. ప్రేమ కల్పితం కాదు, రియలిస్టిక్. ఆర్ట్ నాట్ ఏఆర్టీ, ఆర్ట్ నటించడం కాదు ప్రేమ. నాకు నవ్వు వచ్చిందామని మీకు డైరీ చూపిస్తాను. ఆ మహనీయుడు లేడు ఇప్పుడు. 1991లో ఒక డైరీ, ఇప్పుడు ఎంత డైరీ రాస్తున్నాను? 46, 47. ఫస్ట్ డైరీ చేసి ఆయన ఒక మహనీయుడు పెడితే నాకు రాసిన కామెంట్ రేపు చూపిస్తానండి. ప్రేమ లేని బ్రతుకు ప్రేత బతుకుంది. ఇది ఎక్కడ బాబు అనుకున్నా 91లో. ఐ విల్ షో యూ టుమారో మై డైరీ. దట్ ఈస్ మై ఫస్ట్ డైరీ. రాసిన ఆయన ఒక మహనీయుడు, ఇప్పుడు లేడు. ఈ మెర్జిన్ భగవాన్. ప్రేమ లేనివాడు మానవుడే కాదంటున్నారు. మనం ప్రేమతో పెంచి పోషించిన మొక్క ఎండిపోయి ప్రాణం వదిలిన తర్వాత మన చేతిలారా పెంచిన ఆ మొక్కను మనమే నిర్దాక్షిణ్యంగా తీసి పారవేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కుండీలో నేను మన పార్కు పోతే మందార కొమ్మలు పట్టుకొచ్చి 10 కొమ్మలు పెట్టాను. 1-2 నాటుకున్నట్టుగా ఉన్నాయి, మిగిలినన్నీ ఎండిపోయింది. నేనే పెట్టినవాడు నేనే తీసేసి అవతల పడేసాను మళ్ళీ పార్కులో. మా దగ్గర ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఎవరైనా ఉన్నారో మీ దగ్గర ఎవరుంటే చెప్పండి. ఒక ధూపం కొనుక్కొస్తాడు. ఆ ధూపం మీద అమ్మవారు లేకపోతే షిరిడి సాయి, సత్యసాయి. మన వాళ్ళంటే సత్యసాయి వేస్తారు. షిరిడి సాయి షాప్ లో కూడా షిరిడి సాయి బొమ్మ ధూప్ అంటారు. ఆ ధూప్ వాడిన తర్వాత మనం అట్టపెట్టి ఏం చేస్తామండి? గుంటూరు భారతి అట్టపెట్టి ఏం చేస్తాం? చప్పట్లు బాగా కొడుతున్నావు కదా. వాసన బాగా వస్తుంది చెప్పేసి అసత్యం చెప్పొద్దు నాకు. ఆ ధూపాలు దీపాలు అయిపోతే ఏం చేస్తావు? చెత్త కుప్పలో పడేస్తావు అని చెప్పు. ఆ మాట నువ్వు పడేపోతే నేనైతే పడేస్తాను. నువ్వు పడేవా? మీ ఇంటికి వస్తా, చూపించు నాకు. మా ఊర్లో నేను చూపిస్తా. మా ఊర్లో ఒక ఆయన దగ్గర 400 ధూపు డబ్బాలు దేవుడు ఎట్లా పడి ఇష్టం లేక ఆయన దాచిపెట్టాడు. డబ్బాలు, ఖాళీ డబ్బాలు. నన్ను ఒక ఆయన అడిగాడు,
46 డైరీలు రాయడానికి ఎన్ని పెన్నులు వాడారంటే నాకు లెక్కలేదు. ఆ పెన్నులు కూడా ఉంచాల్సిందేనా నిజంగా? అంటే అందరూ నా వల్ల కాదు. మన అరే నిన్న నేను కుంకుమ ప్యాకెట్ చింపేసి దాని మీద అమ్మవారి ఫోటో తీసిపోయి చెత్తబుట్టలో పడేసాను. నేనే పడేసాను రాత్రి. ఎగ్జాంపుల్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. కనుక ఆ మొక్కను ఎంతవరకు ప్రేమించాము? ప్రాణం ఉండినంత వరకే. అట్లే కనిపించిన పెద్ద చేసిన తల్లిని చిన్నతనం నుంచి ప్రేమిస్తాము. దాన్ని మరణించిన తర్వాత ఒక్కరోజు ప్రేమించిన ఆయన అంటే అర్థమైంది వాడికి, రాజుగారికి. ఒక్కరోజు నా పక్కన పడుకోమంటే ఏమైంది? 4 సార్లు లేపేటప్పుడు వాడికి నిన్న సాయంత్రం నాకు అడ్రస్ దొరక్క 4 సార్లు కాల్ చేసి నాకు బీపీ రైజ్ అయింది. ఆ లొకేషన్ అర్థం కాదు, ఎక్కడో దిగాం రోడ్డు మీద. అక్కడెక్కడో కాల్ చేస్తాం, మేము ఎక్కడెక్కడో మాట్లాడుతాం. ఇల్లు దొరక్క 3 సార్లు అయితే బీపీ రైజ్ అయింది నాకు. మరణించిన తర్వాత ఆ దేహంను నిర్దాక్షిణ్యంగా నిప్పులో వేస్తున్నాం. అంతఃపూర్వం దేన్ని ప్రేమించాము? ప్రాణాన్ని ప్రేమించాము. కనుక ప్రాణమే ప్రేమ, ప్రేమయే ప్రాణము. ఇటు ప్రాణముతో కూడిన ప్రేమతత్వానికి మానవుడినాడు సారీ ఇటు ప్రాణముతో కూడిన ప్రేమతత్వాన్ని మానవుడు ఈనాడు విస్మరిస్తున్నాడు. దాని మాటలు కష్టంగా ఉంటాయి తెలుగు, డిఫికల్ట్ తెలుగు. ఈనాటి ప్రేమ స్వార్థ, లవ్ గివ్స్ అండ్ ఫర్ గివ్స్ అండ్ సెల్ఫ్ గెట్స్ అండ్ ఫర్ గెట్స్. అన్నో ఉపన్యాసాలు చెప్తాం మనం. ఎక్స్పాన్షన్ ఈజ్ లవ్, కంట్రాక్షన్ ఈజ్ సెల్ఫ్ అంటాం. ఈనాటి ప్రేమ స్వార్థ స్వప్రయోజనాలతో కూడి ఉంటున్నది. ప్రతి మానవుని జీవిత వృక్షం ముందు ప్రేమ అనే ఫలం ఉంటున్నది. ఈ ఫలమును అనుభవించడం వల్ల దీనిపై కప్పబడిన చర్మమును లోన ఉండిన విత్తనములు వేరు చేయాలి కదా. ఆ చర్మమే అహంకారము, విత్తనములే స్వార్థము. ఈ అహంకార స్వార్థములు రెండింటిని దూరం గావించినప్పుడే ఇందులోని మధుర రసంను అనుభవించవచ్చును అంటున్నారు. దీన్ని ఉపనిషత్తులో అపో రసోమృతం బ్రహ్మ అన్నాయన్నారు. ఆ రసమే రసో వయస, రసమే బ్రహ్మ, ఆ రసమే అమృతం, ఆ రసమే తేజం, ఆ రసమే మానవునికి అమరత్వాన్ని ఇస్తుంది. ఆ లోపల రసం ఉండబట్టి నడుస్తుంది. ఆ రసం డ్రై అయిపోయింది అనుకోండి. సో లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్ అన్నారు. కానీ ఈ పాంచభౌతికమైన దేహమును ఆధారంగా చేసుకుని ఇంద్రియముల తృప్తి నిమిత్తమే వ్యక్తులను ప్రేమిస్తున్నాము, వస్తువులను ఆశిస్తున్నాము. ఒక ఫలమును ఆశిస్తున్నామా అంటే ఫలం నిమిత్తమే ఆశిస్తున్నామా? కాదు, మన తృప్తి నిమిత్తమే ఫలమును ఆశిస్తున్నాము. బజారు పోతే మిరపకాయ బజ్జీ కనిపించింది, దాని మీద ప్రేమ అంటే తినాలి, తృప్తి చెందాలి, మిరపకాయ బజ్జీ కారు ఆపు కానీ ఆటో ఆపు కొనుక్కుంటాం. అదేవిధంగా ఈనాడు మనం దేన్ని ఆశించినప్పటికీ స్వార్థము స్వార్థము స్వార్థం. ప్రేమ నిమిత్తమే మనం ప్రేమించాలి, దైవ నిమిత్తమే మనం ప్రేమించాలి. ప్రేమ ప్రతిబింబమే కరుణ. అటువంటి కరుణ స్వరూపమే జీసస్. స్వామి చూడండి కథ ఎలా వెళ్తారో, డైరెక్ట్ జీసస్ అని చెప్పలేదు. ఇప్పటికి రెండు సబ్ టైటిల్స్ చెప్పి దెన్ బాడ్ దిస్ కరుణా సముద్ర శ్రీరామ. కరుణా సముద్ర జీసస్. రాముడికి ఎంత కరుణ ఉందో జీసస్ అంత కరుణ ఉంది. ఎలా తెలుస్తుందంటే నా దగ్గర కరుణ ఉందంటే కరుణా సముద్ర శ్రీరామ అనే యుక్తాల్లో అతడు బాధపడే జీవులను, దీనులను చూసి ఆదరించాడు. జస్ట్ జీసస్ సేమ్. జీసస్ మాట్లాడుతాడు. ఆనాడు ప్రజలు జెరూసలంలోని టెంపుల్లో జీవులను హింసిస్తూ వచ్చారు. స్వామి కూడా చిన్నప్పుడే కోడి పందాలు, కప్పలు పట్టుకోవటము, లేకపోతే ఎడ్ల బండిల్ని బండలు కట్టి చిత్రాలు, ఇదంతా కూడా ప్రాణులను హింసించడము, పక్షులను అమ్మటం, వాటిని బలి ఇవ్వటం, ఈ రకంగా జెరూసలంలో జరుగుతూ వచ్చింది. అలాంటి హింసలను అరికట్టే నిమిత్తం జీసస్ అనేక విధములుగా పాటుపడుతూ వచ్చాడు. పరుల క్షేమ నిమిత్తమై, ప్రాణుల శ్రేయస్సు నిమిత్తమై ఏ మానవుడు అధికంగా శ్రమలు పడుతుంటాడో అలాంటి వాడిని ఆనాటి నుంచి నేటి వరకు కష్ట నష్టాలు అంటాడుతూ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్వామి ఆల్సో.
మంచివారిని ఎప్పుడు కష్టములు దుఃఖములు వెంటాడుతూనే ఉంటాయి. మన అమ్మాయి చెప్పాగా, మా అబ్బాయికి పెళ్లి కావట్లేదు, నాకు మనశ్శాంతి లేదు, మరి మా అబ్బాయికి పెళ్లి కాలేదు, నాకు మనవడు లేదు, మనవరాలు లేదు, నాకు మనశ్శాంతి లేదా? మీనింగ్లెస్ అది. ప్లెజర్ ఈజ్ ఇంటర్వల్ బిట్వీన్ టూ పెయిన్స్. రెండు కష్టముల మధ్యనే ఒక సుఖం చిక్కుకొని ఉంది. మత ప్రబోధకులకు, మత ప్రచారకులకు, మహనీయులకు నాటి మొదలు నేటి వరకు ఇలాంటి కష్టాలు, బాధలు, నిందలు, నిష్ఠూరాలు వెంటబడుతూనే వస్తున్నాయి. దీన్ని మనం లెక్క చేయకూడదు. నన్ను విమర్శించేవాడు లేరా? చాలా మంది నన్ను విమర్శించేవారు వెనకాల. ఐ డోంట్ కేర్ ఇట్. స్వామినే విమర్శించారు, నేనెంత? దీన్ని మనం లెక్క చేయకూడదు. చేసే మంచి పైన విశ్వాసం పెంచుకోవాలా, దైవ విశ్వాసం గాఢంగా పెంచుకోవాలి. ఆ ప్రేమతత్వాన్ని మనం అభివృద్ధి గావించుకున్నప్పుడు వీటిని ఏమాత్రం లెక్క చేయము. అటు జీసస్ పైన దేశద్రోహి అనే నిందన మోపి అతను హింసిస్తూ వచ్చారు. కానీ ఎన్ని బాధలు పెట్టినప్పుడు జీసస్ తన సహజమైన కరుణాతత్వాన్ని మాత్రం కోల్పోలేదు. అంతేకాదు, మంచివారు ఎక్కడున్నప్పటికీ ఆ మంచితనాన్ని ఎంతమంది ఎన్ని విధాలుగా దాచుకు ప్రయత్నించినప్పుడు అది దాచాలంటే దాగదులే అని ఒక పాట ఉత్తగా రాయలేదు కవి ఆ రోజుల్లో, పాత సినిమాల్లో. అరచేత్తో మన సూర్యభగవాన్ ఆపగలవండి? మన దగ్గర కూడా ఉంటుంటారు, వీడు బాగా పైకి వస్తున్నాడు ఆపుదాం. దే కాంట్ స్టాప్ అస్. మనలో చైతన్యము, మనలో శక్తి ఉంటే ఎవడో ఆపలేడండి బాబు, ముందుకు పోయాడు. ఇంకా కింద కాళ్ళలాగా పడేస్తే పడేది, అది ఆ పని కూడా చేసుకుంటాం మనం ఎలాగ ముందుకు పోలేం కదా. వాడు ముందుకు పోతున్నా వాడు గుంజుదా, వెనక్కు గుంజుదా. ఎవ్రీవేర్, ఎవ్రీ ఆర్గనైజేషన్ ఆల్సో దే. పెద్ద వజ్రం ఒకటి పెంటలో దొరికిన విలువ మారదు, దాన్ని వెలుగుపోదు. మంచి గుమ్మడి పండు కంచెలో కాచిన రుచి మారదు, దాన్ని చవిపోదు. గొప్ప నెమలిగుడ్డు కోడితా పొదిగిన వన్య మారదు, దాన్ని కెన్నపోదు. 3 ఎగ్జాంపుల్ చెప్పారు. వజ్రము ఎక్కడ దొరుకుతుంది, మంచి గుమ్మడికాయ ఎక్కడ దొరుకుతుంది, నెమలిగుడ్డు ఎక్కడ పెరుగుతుంది. అదే విధంగానే గొప్పవారి దివ్య తేజస్సులు, దివ్య ప్రభావంలో, దివ్య తత్వములు ఏ విధమైన స్థానంలో ఉన్నప్పటికీ, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వాటికి విలువ ఏనాటికి మారదు. అటువంటి ప్రేమతత్వాన్ని అనుభవించే నిమిత్తమే మనం అనేక శ్రమలకు ఓర్చుకోవాల్సి వస్తుంది. పిలిచి అడగ చెరకు పెట్టిన బెల్లంబు పిప్పిగొట్టి రసం పీల్చకున్న చెరకును బాధ పెట్టడం ఎందుకని ఊరుకుంటే దానిలో రసం దక్కుతుందా? మన దేహం కూడా మధురమైన ప్రేమతో కూడా చెరుకు వంటిది. ఈ శరీరం అనేక విధమైన బాధలు కలిగినప్పుడే ఆ దివ్యమైన ప్రేమ మన నుంచి ఆవిర్భవిస్తుంది. మా సోదరుడు అన్నాడు, 3 బిల్డింగ్లు పోతే కానీ నాకు దైవం ఇంకా నయం 10,000 సంవత్సరాలు తప్ప చేస్తే దేవుడు కనపడారు ఆ రోజులు. ఇప్పుడు అదృష్టం ప్రసాదం మాస్తారు 3 ఇల్లు తిరిగాను బ్రదర్, అది దైవ దర్శనం కావాలి. మనం అందుకని పెద్ద ఆయన పాపం ఎక్కడ అవస్థ పడతాడో అడ్రస్ కూడా నేను కింద దిగాను బ్రదర్. నీకు కూడా కింద దిగాల్సింది నేను చేసిన తప్పు. ఈ శరీరం అనేక విధమైన బాధలు కలిగినప్పుడు ఆ దివ్యమైన ప్రేమ మన నుంచి ఆవిర్భవిస్తుంది. శరీరానికి బాధలు కలక, మనసుకు నొప్పి కలక. నేను బ్యూటిఫుల్ వీడియో పెట్టాను. ఒక ఆయన వచ్చేట, మీరు వస్తారు, నాకు ఎవరు చెప్పి, నాకు శివయ్య చెప్పాడు. నాకే తెలియదు, ఏమో నాకు శివయ్య చెప్పాడు అంతే. మీ దగ్గర ఉంది ఒకటి ఇవ్వరా అంటే, నా దగ్గర ఏం నేను సన్యాసం విభూతి పూసుకున్నావు, నా దగ్గర ఏముంటది? నేనేం తీసుకెళ్ళాను? ప్రసాదం, విభూతి ప్రసాదం తీసుకెళ్ళాను. మా సోదరి మన దగ్గరకు పోయాను, విభూతి కుంకుమ తీసుకెళ్ళాను. అందుకని ఏం తీసుకెళ్తాను నేను? నా దగ్గర ఏముందంటే, లేదు నీ జోలి అంటే ఆ జోలిలో డైమండ్ కనపడింది. అది ఈ డైమండ్ నా దగ్గర ఏముందని నాకు తెలియదు. నాకు శివయ్య చెప్పాడు, పలానా సాయంత్రం 4:30కి వస్తాడు, ఆయన జోలిలో ఉంటుంది, టేక్ ఇట్టాను. ఇంత అమూల్యమైనది దాన్ని ఇచ్చాను. ఎంత పొంగిపోయిన తర్వాత మరలా నెక్స్ట్ డే వచ్చి, సాధుగారు తీసుకుని ఇంకా నీకు ఎంతకంటే అమూల్యమైన, ఎంతకంటే అమూల్యం అనొచ్చా సార్ పరేశా గారు? అవునండి సార్. ఓహో, అనొచ్చా అమూల్యం అని? అనొచ్చు సార్, అనొచ్చండి. పూర్తిగా ఆ దొరికింది కానీ తగిలిస్తే మరి ఇబ్బంది అవుతుంది. అటువంటి అమూల్యమైన ఇంతకంటే నీ దగ్గర ఉందని అన్నట్ట. అరే డైమండ్ కంటే అమూల్యం నా దగ్గర ఉందని జోలు అంటే, ఇటువంటి అద్భుతమైన డైమండ్ ఇచ్చే మనసు నీ దగ్గర ఉంది. ఆ మనసు నాకేమన్నా ఎలా నాకు ఇవ్వగలిగావు? నిన్న రాత్రి ఒక వీడియో పెట్టానండి. ఇటువంటి ఎన్నో మనం బాల వికాసాలు చెప్తుంటాం. కానీ అక్కడ ఏసీ రూమ్లో పెట్టి ఒక వారం రోజులు పెట్టి ఒక 10,000 రూపాయలు ఫీ తీసుకుంటే ఇటువంటి మాటలు
ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ లో ఒక ఆయన చెప్పాను, రాత్రి వీడియో పెట్టాను చూడండి. శరీరము బాధ కలగక, మనసుకు నొప్పి కలగక, భావం విరుద్ధము కాక దివ్యమైన తత్వం మనకు లభించాలంటే ఎలా? కాసు ఖర్చు కావద్దు కదా, కైవల్యం కావాలి. కాలు బయట దిగవద్దు, కైవల్యం కావాలి. అదే చెప్తున్నారు స్వామి, అదే చెప్తారు స్వామి. థ్యాంక్ యూ సో మచ్. నేను చూడలేదు. కాలు కదపకూడదు, గడప దాటకూడదు, న్యాయపక్ష ఖర్చు కాకూడదు, కైవల్యం. నేను చూడలేదండి ఈ మాటలు. థ్యాంక్ యూ స్వామి. ప్లీజ్ గైడ్ మీ లైక్ దిస్ ఇన్ మై జర్నీ. అది ఈనాటి భావన, ఈనాటి మానవ భ్రాంతి మంది కాదండి. రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్. వి నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ సాక్రిఫైస్. త్యాగనేక అమృతత్వ మానసాన్ని మనం బాగా ఉంటుంది, మనం జీర్ణించుకున్నాం మనం అందరం కూడా. రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్. మన దేహం కూడా ఇవ్వడానికి రెడీగా ఉంది. భగవంతుని ప్రేమ ఎంత సులభంగా లభించేది కాదు. స్వామి అంటే చాలా ప్రేమ స్వరూపుడు. కరుడు కట్టిన హృదయుడు స్వామి, మీకు తెలుసో తెలియదు. మన కన్నీళ్ళకి ఈ నెయ్యిలకి ఆ నీళ్ళు లొంగడాయన. నవనీత చోరుడే. ఈ ప్రేమ అనే మహా విలువైన రత్నం త్యాగం అనే బజార్ నుండి మాత్రమే లభ్యమవుతుంది, అర్థమవుతుంది. అక్కడ ప్రేమ బజార్లో దొరకదని చెప్తారు, కానీ ఇక్కడ చెప్తున్నాడు స్వామి, ఒక్క బజార్లో మాత్రమే దొరుకుతుంది. ఈ ప్రేమ అనే మహా విలువైన రత్నము త్యాగం అనే బజార్లో మాత్రమే లభ్యమవుతుంది. ఇంకో సిచ్యువేషన్ చెప్పి ఐ కెన్ కంక్లూడ్. ఇవాళ కాదు, టుమారో ఐ కెన్ కంటిన్యూ. స్వామి చెప్తున్నారు, మీరు బైబిల్ చదివే ఉంటారు. సెయింట్ పాల్ మొట్టమొదటి జీసస్ మహాశత్రువు, టోటల్ అప్పనెంట్. స్వామి మీద బండబూతులు రాశాడు. ఎవరైనా పేరండి? మీరు చెప్పాలా, పేరు చెప్పాలా? కరంజియా సార్. సూపర్ మేడం. ఎందుకు వస్తారు మీరు? హాయిగా వేరే 2 గంటలు ఎక్కడ కాలక్షేపం చేయొచ్చు, రావట్లే మీలాంటి రావటం వల్లనే తెలుస్తున్నాయి సార్, లేకపోతే ఎట్లా తెలుస్తాయి? కరంజియా ఎంత బండబూతులు రాశారు బిజ్జన పత్రికలో స్వామి మీద నెగిటివ్ గా. ఇంకొక కూడా ఉన్నాడు స్ట్రాంగ్ అపోనెంట్ అంటారు స్వామి, బహుశా దుమ్సాయనేమో, నాకు గుర్తు రావట్లేదు. రామ్మోహన్ రావు గారు చెప్పాలి. బయట నువ్వు వ్యతిరేక అయితే పర్లేదు, బయట ఏదో ఇంగ్లీష్ ఏదో 4 మాటలు గుర్తుంటున్నాయి సార్ చెప్పుకోబట్టి, లేకపోతే ఏం గుర్తుంటాయండి మనకి? మీరు బైబిల్లో చదివే ఉంటారంటున్నారు స్వామి. సెయింట్ పాల్ మొట్టమొదటి జీసస్ మహాశత్రువు, నిరంతరం జీసస్ ని దూషించేవాడు. ఒకనాడు జీసస్ సెయింట్ పాల్ కళ్ళలోకి పోయి, ఏ పాల్, నువ్వు మానవుడివే కదా, నీకెట్టి అపకారం చేయను, నన్ను దూషించడం మానవ స్వభావమేనా? నీకేం అపకారం చేశాను, నీకేమి కీడు చేశాను, ఎందుకు నన్ను దూషిస్తున్నావు? ఇది కేవలం వెరితనం, నువ్వు దూషించుకుంటున్నావు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. కోటేశ్వరరావు గారికి కవర్ పంపించారు. కోటేశ్వరరావు గారు తీసుకపోతే సాయి జీవదార్ రిటర్న్. కోటేశ్వరరావు గారు నాట్ యాక్సెప్ట్ ఇటుకంటూ ఈ మధ్య అందుకనే ఫ్రమ్ అడ్రస్ క్లియర్ గా రాయమంటున్నాను. విభూతి ప్రసాదం పంపితే నాకు క్లియర్ అడ్రస్ కావాలట. నన్ను చంపుతుంటే అక్కడికి పోస్ట్ ఆఫీస్. ఇప్పుడు అర్థమైపోయింది, నా కవర్ చూడంగానే బాబా ప్రసాదం అంటుంటారు వాటి పాపం. ఆ కొరియర్ వాడికి అర్థమైంది, స్పీడ్ పోస్ట్ వాడికి అర్థమైపోయింది. కవర్ చూడగానే బాబా ప్రసాదం అండి. ఇది కేవలము వెరితనము, నువ్వే దూషించుకుంటున్నావు, జాగ్రత్త జాగ్రత్త 3 సార్లు అన్నాడు. స్వప్నంలో చెప్పి అంతర్ధానమైన. తెల్లవారు లేవగానే పాలు ఈ విధంగా అనుకున్నట్టు, పాలు మంచి సార్ నాకేంది చెవులు పెట్టున్నా ఇక్కడ ఉంటాను అంతే కదా సార్. వినపోయిన నష్టం లేదండి, చదివి చేసే అవకాశం వచ్చినప్పుడు వినపోయిన నష్టం లేదు. తెల్లారింది తెల్లారేదికి లేవగానే పాలు మనిషి కనుక, తెల్లవారి లేవగానే పాలు ఈ విధంగా అనుకున్నాడు, ఛీ
నేను మానవునిగా పుట్టి కూడా తోటి మానవుని హింసించడం, దూషించడం, పరిహరించడం అనేది నా మానవత్వానికి కలంకము. జీసస్ ప్రపంచం అంతా ఎంతో మేలు చేస్తున్నాడు. పరుల బాధలను చూసి ఆయన సహించుకోలేడు. పరులను ప్రేమించే ఇలాంటి పరతత్వాన్ని దూషించడం ఎంత పాపము అనుకుని నాటి నుంచి జీసస్ యొక్క భక్తునిగా మారిపోయాడు. ఇంకొక చిన్న బిట్ చెప్పి కంక్లూడ్ చేద్దామండి. మంచిగా మా సోదరుడు చెప్పాడు 4 రకాల భక్తులు ఉంటారు. ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు, దైవ ప్రేమికులు చెప్పాడు. ఇప్పుడు దైవ ద్వేషికులు 3 రకాలని చెప్తున్నాడు. అన్ని అవతారములందు భగవంతుడు అందరినీ ప్రేమించినప్పటికీ వారికి ఎంతో సహాయం చేసినప్పటికీ ఎన్నో విధాలుగా వారిని దరిచేర్చినప్పటికీ అద్దరిని దరిచేసే ఆ రాముడే ఇద్దరిని చేర్చమని అడుగుతున్నాడు అంటాడు గుహుడు. నువ్వు సంసారం తాగడం దాటుతావు, నన్ను ఈ గంగానది దాటిస్తావా గుహుడు అని అడిగాడు. ఈ సత్యాన్ని గుర్తుంచుకోలేక వారి స్వార్థం విఫలమైతే భగవంతుని దూషిస్తుంటారు. ఆ విధంగా భగవంతుని దూషించేవారు 3. దిస్ ఐ కెన్ స్టాప్ అండి, ఇంకా ఉంది సబ్జెక్టు, ఐ డోంట్ రన్. మొదటి రకం దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు కాదు, దేవుణ్ణి ద్వేషించే వాళ్ళ గురించి చెప్తున్నారు స్వామి. మొదటి రకము దేవుడు అంటేనే విశ్వాసం లేనివాడు. నిరంతరం వాడు దేవుని దూషిస్తూనే ఉంటాడు. విశ్వాసమే లేని వానికి ప్రేమ ఎట్లా కలుగుతుంది? ప్రేమ లేనివాడు మానవుడు ఎట్లా అవుతాడు? కనుక భగవద్ విశ్వాసం లేనివాడు భగవంతుని విమర్శిస్తూ ఉంటాడు. ఇట్ ఈస్ ఫస్ట్ కేటగిరీ. ఇక రెండవవాడు ఆల్మోస్ట్ దానికి సిమెట్రీయే, ఆయన చెప్పిన దానికి అర్ధార్థాలు రివర్స్ అనమాట. రెండవ వాడు కోరికలను తీర్చిన సాయిబాబా ఫోటోలు ఎక్కడ ఉన్నదో కోరిక తీసి అవతపడే అరక మీద పడేసి ఏ గుళ్ళో అప్పచెం చాలా విచిత్రం అనిపిస్తుందండి. మన ఇంట్లో పనికిరాని ఫోటో గుళ్ళో పెడుతుంటారండి బాబు. ఇది ఎక్కడ మంచిది అనిపించింది నాకు. మా కన్నయ్యనగర్ టెంపుల్ మర్రి చెట్టు చుట్టూ మన ఇంట్లో దేవుడి ఫోటో ప్లేస్ లేదు, తీసుకుపోయి గుళ్ళో పెడుతుంటారండి బాబు. ఎంత శోచనీయ స్థితి. నేను అలాగా నరసింహ వాడబోతుంటే పెద్ద మంచి ఒక ఔదంబ వృక్షం కింద ఒక షిరిడి బాబా పెడితే నాకు నచ్చి ఇంటికి తెచ్చుకున్నాను. సరే నాకనే ఎక్కువ రోజులు ఉండవు, అది ఎవరికో ఇంటికి మహనీయుడు వస్తే గిఫ్ట్గా ఇచ్చేసి ఆ షిరిడి సాయి సింహాసనం ఫోటో. ఇంకా రెండవ వాడు ఎలాంటి వాడు? తన అభీష్టం నెరవేరనప్పుడు, తన కోరిక విఫలమైనప్పుడు తన సొత్తు భగవంతునికి పెట్టినట్లుగా భావించి భగవంతుని విమర్శిస్తూ ఉంటాడు. కోరిక తీరిన వేళ గొప్పగా 4 అగరబత్తులు, మా నాన్నగారు అయితే ఒక అగరబత్తిని సొగం చేసి వెలిగించారు. అదట్టి కూడా ఒకటే అంబికా అగరబత్తి బ్రాండ్ మార్చేవారు. నేను రకరకాల బ్రాండ్లు ప్రపంచంలో ఉన్న అగరబత్తులు వెలిగిస్తా. కోరిక తీరిన వేళ గొప్పగా పొగడుద్రోయి, కోరిక తీరకపోతే ఊరక తెగదు, ఓడమలే బోడమలే. ఇలాంటి అల్పబుద్ధి వారే భగవంతుని దూషిస్తూ ఉంటారు. ఆశలు కొండంత, ఆశలు అనువంత. కొనేది వంకాయలు, కొసరేది గుమ్మడికాయలు. వారు చేసే సాధన చాలా తక్కువ, కానీ తమ అమితమైన కోరికలు విఫలమైన భగవంతుని దూషిస్తుంటారు. ఇంకా థర్డ్ కేటగిరీ స్టాప్. ఇంకా 3వ రకం వారు ఎలాంటి వారు? వారిది వ్యక్తిగతమైన దేశం. ఎదుటి వారికి కీర్తి వస్తుంటే వారు సహించుకోలేరు. వారు గొప్ప అభివృద్ధికి వచ్చి సమాజంలో పేరు ప్రతిష్టలు పొందుతుంటే సహించుకోలేరు. ఇది అసూయ ప్రభావం. అన్ని రోగములకు మందు ఉంది, కానీ అసూయ రోగానికి మందే లేదంటారు. కనుక వ్యక్తిగతంగా అసూయపడే వారే భగవంతుని దూషిస్తుంటారు. ఈ 3 రకాల వారు జగత్తునందు అమితంగా ఉండటం చేతనే ఈనాడు ఆధ్యాత్మికమన్నా, దివ్యత్వమన్నా, పరమ పవిత్రమైన ప్రేమతత్వం అన్నా ఎక్కడ విలువ లేకుండా పోతుంది అని స్వామి ఈ స్పీకింగ్ అబౌట్ జీసస్ క్రిస్ట్ ఆన్ డేట్ లేదండి, ఇక్కడ పేరు లేదు, సంవత్సరం లేదు, ఏదో ఓల్డెస్ట్ డైరీ ఇది. ఇయర్ నో ఇయర్ పేరు లేదు. 1993 అండి. సత్సంగా 1993 అనుకున్నా, అక్కడైతే పేరు లేదు. ఓం శాంతి శాంతి శాంతి. టుమారో విల్ కంటిన్యూ ద సబ్జెక్ట్. is followed by messengers of Satya Sai. Tomorrow message, Jesus, and continue the messengers of Satya Sai. Om Shanti Shanti Shanti.